హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీర్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన. 7200 సమర్పించు. మొత్తానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన పీడీ చట్టాన్ని ఉపయోగించి చెర్లపల్లి జైలుకు పంపించారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే పైన పీడీ యాక్ట్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు, ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి, శాసనసభ సభ్యత్వాన్ని ఎంఐఎం ఇప్పటికే ఫిర్యాదు చేసింది. పాత బస్తీలో ముస్లింల మనోభావాలు దెబ్బతిని అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్కు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన పైన పీడీ చట్టాన్ని ప్రయోగించి మళ్ళీ జైలు పంపారు. ఈ చట్టం ద్వారా కొన్ని నెలల పాటు ఆయన ఇక్కడ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే ఆ చట్టం 100% మానవ హక్కులకు వ్యతిరేకం, కానీ అది వ్యతిరేకమని కోర్టు బెంచ్ మీదకి పోయేదాకా మాత్రం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మేజర్ అప్డేట్. అయితే ఇక ఈయన శిబు సోరెన్ కొడుకున్నాడు హేమంత్ సోరెన్ మన కేసీఆర్ కలిసి రాగానే ఆయన పదవి పోయిందట. ముఖ్యమంత్రి ఆయన డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఆయన సారు పుణ్యపాదం జార్ఖండ్లో పడి 4 చెక్కులు అయ్యో మీ పాదం పుణ్యపాదం పుణ్యపాదం ఇట్లా కలిసి వచ్చిండు, పుష్పగుచ్చం ఇచ్చిండు, ఇట్లా పుష్పగుచ్చం ఇచ్చిండు, కలిసి వచ్చిండు, ఖతం చేసి పడేసిండు, అయిపోయింది. బిగ్ బ్రేకింగ్, హేమంత్ సోరెన్కి ఇదేందో సదస్యత రద్దు. అంటే ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది, ఆయన ముఖ్యమంత్రి పోయింది అన్నట్టుగా. అంతే. అంత పుణ్యాత్ముడయా. ఇగో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరైవ్స్ ఇన్ హైదరాబాద్ టు మీట్ కేసీఆర్. సీఎం కేసీఆర్ విల్ మీట్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పిండు. కేసీఆర్ను కలిసినోనికి ఇవ్వనికైనా ఇగో ఇదే గతి. అటు పోయి ఆమ్ ఆద్మీని కలిస్తే మనీష్ సిసోడియా మీద మద్యం పంచాయతీ, ఇటు పోయి పశ్చిమ బెంగాల్లో కలిస్తే మమతా బెనర్జీని కలిస్తే వాళ్ళ మంత్రులు ఇద్దరిని బర్తరాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు పోయి ఉద్ధవ్ ఠాక్రేని కలిస్తే సర్కారే కూలిపోయింది. ఇక అటు పోయి దేవగౌడ కొడుకుని కలిస్తే ఆయన చీఫ్ మినిస్టర్ పదవి పోయింది. ఈ పుణ్యాత్ముని పుణ్యపాదం ఈయనది. ఆఖరికి ఈయన పని కూడా చేసేసిండు మొత్తానికి. ఇటు వెలుగు దినపత్రిక వెళ్దాం రండి. రోడ్లు వేయండి ఓట్లు అడగండి. పడమటి తాండ్ల గ్రామ ప్రజలు, చండూరు మునిగోడు నియోజకవర్గం. నో రోడ్ నో ఓట్. ఇట్లే అంటారు ముందు కదా. ఆ తర్వాత వీళ్ళకేని వాళ్ళు మానవులు పట్టుకున్నా సార్, పిల్లలంతా మనవులే, ఈ బ్యాచ్ ఉంటుంది. నెక్స్ట్ రోడ్లు వేస్తేనే ఓట్లేస్తాం, రోడ్డు వేసిన తర్వాతే ఓట్లు అడిగేందుకు రావాలని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని పడమటి తాళ్ల గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. రోడ్లు వేయండి ఓట్లు అడగండి, నో రోడ్ నో ఓట్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను గురువారం ఇలా ప్రదర్శించారు. మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు లేక చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఉప ఎన్నిక ముందే రోడ్డు వేయాలని, ఎన్నికలయ్యాక వేస్తారనే గ్యారంటీ లేదని చెప్తా ఉన్నారట. ఇంతవరకు ఓకే, కానీ రోడ్డు వేయకున్నా ఈ లోటేస్తారు. ఎందుకంటే అది రోడ్ల పంచాయతీ కాదు, అది వేరే పంచాయతీ. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్, చెర్లపల్లి జైలుకు తరలింపు. 2 పాత కేసుల్లో నోటీసులు జారీ. రాష్ట్రంలోని తొలిసారి ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్. రాజాసింగ్ పై 101 కేసులు. సిపి ఆనంద్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. ఫిబ్రవరి 19న మంగళాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. గురువారం ఆయనను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో ఈ నెల 23న రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టైంలో 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని రాజాసింగ్ నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై లోగడ నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుకూలంగా ఈ ఏడాది మంగళహట్, షాయినాజ్గంజ్ స్టేషన్లో నమోదైన కేసులను గుర్తించారట. ఆ 2 కేసుల ఆధారంగా ఆయన పైన పీడీ యాక్టు నమోదు చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. ఇక కొన్ని నెలల పాటు అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఈలోపే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సుప్రీంకోర్టు కనుక గైడ్ లైన్ జారీ చేస్తే
ఈ పీడీ యాక్ట్ల కథ ఏందని ఎస్ చేస్తే ఇది దేశానికి సంబంధించి Yes. ఆ ద్రోహులు అటువంటి విధ్వంసాల విషయంలో అవును. పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. కానీ ఇక్కడ కామన్ ఇప్పుడు నేను ముయ్యాలనుకుంటే వాటినే పీడీ పీడీ యాక్ట్ యాక్ట్ పెట్టేసి పాత ఏమైనా ఉన్నాయా వాటినే లేకుండా కానీ 4 కొట్టేసి ముయ్యొచ్చు. ఇది రాజా సింగ్ పైన పెట్టినటువంటి పీడీ యాక్ట్ కేసు. ఇక 300 కోట్లతో కొత్త మోటార్లు. కన్నెపల్లిలో వరదకు ఖరాబైన వాటి ప్లేస్లో 6కి ఆర్డర్ ఇచ్చిన సర్కార్. ఆస్ట్రియా నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు. అక్టోబర్లో ట్రయల్ రన్ను. నష్టాన్ని తగ్గించి చూపేందుకు సర్కార్ పాట్లు. ప్రభుత్వ ఆదేశాలతో పనులు స్పీడప్ చేసిన ఇంజనీర్లు. ఇగో సురువు కాక ముందుకే 300 కోట్ల నష్టం. సురువే కాలే ఎకరా వారకు ముందుకే ఎక్కడ వారం ముందుకే మన కేసీఆర్ నదులకు నడక నేర్పిండు కానీ మోటార్లకు ఈత నేర్పలేదా? దీంతో మునిగినవి లేకపోతే ఇవి ముక్కు మూసుకొని చచ్చిపోయినాయి పాపం. ఇంకా మనకు ఎప్పుడు ముచ్చేటట్టు చెప్పి ఇట్లా గోదా ఇట్లా మళ్ళిస్తూ వస్తుంది. ఇట్లా ముక్కుతోటి ఇట్లా ముంచి 2 TMCలు యువతల పోసేటట్టు చెప్పిండు మనకు ముచ్చట. పోయొచ్చు అట్లా పోయొచ్చు అట్లా అట్లా చెప్పిండు ముచ్చట అంటున్నా. అందా చొప్పున ఇట్లా ఈ రంధ్రంలో TMC ఈ రంధ్రంలో TMC ఇట్లా గుంజి ఇటు గోదావరిలో ముంచి యువతల మల్లన్న సాగర్లో పోసేటట్టు చెప్పిండు. కానీ గుంజేటి పంపులు ఈ పంపులన్నీ మునిగిపోయినాయి. ఈ మోటార్లు రిపేర్కు 300 కోట్లే కావన్నట. 300 కోట్లే అంతే ఒట్టిగా 300. ఏం లేదు, ఇది పీనియన్ సింగార్ ఇస్తున్నాడు కేసీఆర్. కాళేశ్వరం అంటే ఏంటంటే పీనియన్ సింగార్ ఇచ్చే కార్యక్రమం. చచ్చిపోయిన పీనియకు బొట్టు పెట్టి ఇట్లా ఇట్లా అంటుండు. చెప్పు మాట్లాడుతుంది నాతోటి అంటుండు. మాట్లాడుతుంది నాతోటి పీనియన్ మాట్లాడుతుంది నాతోటి అంటుండు. అనగానే ఇక పాండు గీండు వీళ్ళంతగా నేనిన్నా కదనా మాట్లాడుతుంటే పాట సారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేనిన్నా సార్ ఎంత మంచోడు అని చెప్పేసి అంటున్నాడు. ఆమె లేచి నువ్వేపటికి బతికినా కానీ లేకపోతే ఇంకేవడన్నా కడితే బతకకపోదు అని చెప్పి పీనియే చెప్తున్నట్టుగా ఉంది అన్నట్టు. కాళేశ్వరానికి 300 కోట్లు కూడా వద్దురా అని దండం పెడుతున్నా 3 రూపాయలు ఆమ్దాని లేదు. ఈ 300 మళ్ళా దండగా 300 కోట్లు మళ్ళా పెడుతున్నాడు దీనికి. ఏ కాన లాభం లేనటువంటి ఏకైక ప్రాజెక్టు అది. అద్భుతం. ఏమైనా మాట్లాడుతురా మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరము వరప్రదాయిని ప్రదాత కాదు కేసీఆర్ వస్తుంటే ఒక ఇద్దరు ఉంటారు అన్న. ఒక ఆయనేమో విశ్వవిఖ్యాత ప్రదాత అనుకుంటా మన జనవరి 26 ఆగస్టు 15 ఆగస్టు రోజు వ్యాఖ్యానం చేస్తాడు చూడు స్టార్టింగ్ లో. ఆయన పేరు ఇది మామిడి హరికృష్ణ. మామిడి హరికృష్ణ డైరెక్టర్ సంస్కృతి శాఖ. అది కానీ పేరు ఉంది. ఆయన ఖాళీ ఇంత ఆయన వస్తా ఉంటే ఆ నడక ఇట్లా చెప్తుంటాడు అన్నట్టు. ఆ గొప్పతనము ఇది ప్రపంచమే నివ్వెరపోయేటువంటి శుభ సందర్భము అని ఆయన ఈయనదోటి 26 జనవరి 15 ఆగస్టు ప్రభుత్వ కార్యక్రమాలకి ఈయన. ఇక ఈ సభలు సమావేశాలంటే మన ముఖ్యమంత్రి గారు మన తమ్ముడు సాయి ఏం పేరు సాయి చంద్ మన ముఖ్యమంత్రి గారు వేయాలే గుద్దాలే తన్నాలే ఇదో బ్యాగ్. ఈ 2 ఈ జై అని చంగ ఎగురుతుంటాడు ఆ స్టేజ్ మీద. ఈ 2 శాల్తీలతోటి అది ఎంత అంటే కామెడీ షో అయిపోయింది మొత్తం. అది వాళ్ళ చూస్తూ ఉంటే ఒకటే నవ్వు వస్తుంటారు. వాళ్ళ పదాలు వాళ్ళ కథ కార్కార చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఉంటారు. నిన్న కూడా వాళ్ళిద్దరు కనిపించారు ఒకే వేదిక దగ్గర. మన గౌరవ ప్రదాత ముఖ్యమంత్రి గారు అని ఆయన అంటుంటే జై తెలంగాణ అని ఆయన. ఇది 2 పుణ్యాత్ములు ఆఖరికి హేమంత్ సోరెన్ గారికి ఇప్పటికైనా అర్థం కావాలి. ఆయన ఆ పుణ్యపాద పుట్టుకుని ఇటు పడ్డది కథ దగ్గరికి పోయి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీ ఉంటుంది శిబు సోరెన్ దగ్గరికి పోయి డైగొట్టించాడు. ఇగో కేసీఆర్ ముద్దు పెట్టిన ముస్లిం సోదరుడు అట. ముద్దేనో లేకపోతే ఆయన ఇట్లా అంటే అందులో ఏముందో ఎవరికి ఎరుక. ఇక దీనికట్ట పెడతాడట. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ లో పూర్తిగా ధ్వంసమైన 6 మోటార్ల స్థానంలో కొత్త వాటిని తెప్పించేందుకు రాష్ట్ర సర్కార్ 300 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. పాతవి రిపేర్ చేయడానికి సైతం వీలులేని స్థాయిలో దెబ్బతిన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొన్నటి గోదావరి వరదకు కన్నెపల్లి పంప్ హౌస్ లోని మొత్తం 13 మోటార్లు నీట మునిగిన సంగతి తెలిసిందే. వీటిలో 6 పూర్తిగా డ్యామేజ్ కాగా దెబ్బతిన్న మరో 11 మోటార్లకు రిపేర్లు చేస్తున్నారు. వాటి రిపేర్ పనులు కూడా ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేవు. దీంతో కొత్తగా తెప్పించే మోటార్లను యుద్ధ ప్రాతిపదికన బిగించి అక్టోబర్లో ట్రయల్ రన్ చేయాలని ఇంజనీర్లను సర్కార్ ఆదేశించింది.
300 కోట్లతో ఒక్కోటి 50 కోట్ల విలువైన 6 మోటార్లను ఆస్ట్రియా నుంచి తెప్పించనున్నట్లు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ అధికారి చెప్పిండు. ఇవి నెల రోజుల్లో వస్తాయని, రాగానే బిగించి ట్రయల్ రన్ చేస్తామని. ఎన్నిసార్లు చేస్తారా ఈ ట్రయల్ రన్? బిగించుడు, ట్రయల్ రన్ చేసుడు, ఇడిచిపెట్టుడు, ట్రయల్ రన్. దానికి మళ్ళీ మందిని తీసుకోవడు బస్సులలో చూడిపోరి కానీ అని కేసీఆర్ ఈడ ప్రగతి భవన్లో ఒకటి ఉంటుంది. ఆ కట్క ఆన్ చేయగానే ఆడ చెప్తాడు మోటార్ అట ఆన్ చేయి, సార్ చూస్తాడట అనగానే ఆడ మోటార్ ఆన్ చేస్తాడు. ఈడ సీసీ కెమెరాలు ఈడ వచ్చిన ఎట్లా వస్తుంది చూసినావా, ఇది కాళేశ్వరం ఆయన నదులకు నడక నేర్పిరు సార్ మీరు అంటాడు. ఇక పాండు కూడా ఉంటే, ఇక ఆర్మూర్ పాండు వీళ్ళంతా ఉంటే ఇట్లా ఆనంద బాష్పాలు గారుస్తుంటారు. సార్ కష్టం చూడు అని అట్లా అట్లా ఆనంద బాష్పాలు గారుస్తుంటారు నా టీవీ చూసి. పరువు కాపాడుకునే ప్రయత్నం. 2018లో కాళేశ్వరం పేరు చెప్పి ఎన్నికలకు పోయిన టీఆర్ఎస్ త్వరలోనే వచ్చే ఎన్నికల నాటికి అదే కాళేశ్వరంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్లో ట్రయల్ రన్ చేసి నష్టం పెద్దగా లేదని చెప్పుకోవాలని సర్కార్ భావించింది. కానీ నీట మునిగిన మోటార్లను పరిశీలించిన విదేశీ నిపుణులు 6 మోటార్లు ఏమాత్రం పనికిరావని, మిగిలిన 11 మోటార్లు కూడా అక్టోబర్ వరకు రిపేర్ చేయడం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో పూర్తిగా డ్యామేజీ అయిన 6 మోటార్ల స్థానంలో కొత్తవి తెప్పిస్తోంది. ఈ మేరకు ఇంజనీర్లు పనులు స్పీడప్ చేశారు. ఒకవేళ కొత్త మోటార్ల రాక ఆలస్యమైతే అన్నారం మోటార్లు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదేమైనా అక్టోబర్లో ట్రయల్ రన్ నిర్వహించడం ఖాయమని ఇంజనీర్లు చెప్తున్నారు. ఓపెన్ అయిందంటే మళ్ళీ ట్రయల్ ఎందుకు? ఇంకా ఓపెన్ అయిపోయింది ట్రయల్ అంటే ఏమీ లేదు. కేసీఆర్ కుటుంబం ఇగో ఈ ప్రాజెక్టు పేరు మీద 1 లక్ష కోట్లు మింగింది. 1 లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని మింగింది కేసీఆర్ కుటుంబం. ఇక నేను బతుకున్నాను రోజులు తెలంగాణ ఆగంగానే, నువ్వు ఉంటేనే కదా తెలంగాణ ఆగమైంది సారు. నువ్వు బతుకుంటే తెలంగాణ ఆగమైంది. నువ్వు అమరవీరుల స్థానాన్ని ఆక్రమించక ఈ పరిస్థితికి వచ్చింది. రష్యాకు వ్యతిరేకంగా ఇండియా ఓటు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియా తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 15 సభ్య దేశాల్లో 13 దేశాలు జెలెన్స్కీకి మద్దతుగా ఓటేసినాయంట. రష్యాగా అనుకూలంగా ఉండేది. వెయ్యొద్దు అసలు. జార్ఖండ్ సీఎం పై అనర్హత. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ మేరకు గవర్నర్ రమేష్ బాయిస్ కు సిఫార్సు చేసినట్టుగా సమాచారం. కేసీఆర్ కలిసిండు, హేమంత్ సోరెన్ పని అయిపోయింది. కూర్చోట గడిపెట్టు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవి విరమణకు ఒక్కరోజు ముందు సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు తెలంగాణలో జర్నలిస్టులకు స్థలాల గురించి అయితే ఇక చెప్పేదే లేదనుకోరా. అదేదో కేసీఆర్ది కాదు, అది గత ప్రభుత్వం ఇచ్చిన జర్నలిస్టు కాలనీకి సంబంధించి పంచాయతీ క్లియర్ అయింది అంతే. ఇది అందరు జర్నలిస్టులకు ఇక ఇళ్ల స్థలాలు వస్తాం ఏం రావు, జర్నలిస్టులకు కాదు. ఇది హౌసింగ్ సొసైటీ అది వేరే బ్యాచ్. పాత సంజయ్ యాత్ర గ్రీన్ సిగ్నల్ అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు. వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు రాజ్యాంగ విరుద్ధం. వీడియోలున్న పెన్ డ్రైవ్ మాత్రమే ఇస్తే సరిపోతుందా? ఆ వీడియోలు ఎక్కడివో అఫిడవిట్ ఎందుకు వేయలే? యాత్రను చివరిలో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నలు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, వరంగల్ కమిషనర్, వర్ధన్నపేట ఏసీపీకి నోటీసులు జారీ. ముగింపు సభకు అనుమతి నిరాకరణ, కోర్టుకెళ్లనున్న బీజేపీ. యాత్ర చేసుకోవచ్చట కానీ సభ పెట్టుకోవద్దంట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యాత్రను ఆపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ మంగళవారం ఇచ్చిన నోటీసులను కోర్టు సస్పెండ్ చేసింది. యాత్రను కొనసాగనివ్వాలంటూ జస్టిస్ వినోద్ కుమార్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసుల నోటీసు రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టారు. యాత్ర సమయంలో సంజయ్ ప్రసంగాలతో శాంతి భద్రతల సమస్య వస్తుందన్న పోలీసులు వీడియో క్లిప్పింగ్స్ ఉన్న పెన్ డ్రైవ్ను ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ వీడియో న్యూస్ క్లిప్పింగ్స్ ఎక్కడివి, ఎవరు తీశారన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయనందున ఆ పెన్ డ్రైవ్ను పరిశీలించబోమని చెప్పి జడ్జి స్పష్టం చేసినట్ట. పడిచిపోయింది. పోరాడి తెచ్చిన తెలంగాణ పోరాడి తెలంగాణ తెచ్చిండటనాయా కాక మళ్ళా టోప్ పెట్టిండు చూడ్రి. పిర్బీదాలా ఇప్పుడు భరత్ కోటి మంచిగా పంపలే, మేమిద్దరం చూసుకుంటూ వచ్చినాం కార్లో వచ్చినప్పుడు. ఇటు వాయ్
ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తూనే ఉన్నా నేను, అది సరిగ్గా సరిపోయింది అని. మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, పబ్లిక్ మా వాటా తేల్చమంటే శాతగాలు మన ప్రధానమంత్రి పబ్లిక్ ఉల్టా పల్టా మాట్లాడారు. 8 ఏళ్ళు సరిపోదా నరేంద్ర మోడీ గారు? ఎందుకు పబ్లిక్ ఇగో. ఈయన మన రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి, వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి, మేడ్చల్ జిల్లా కొంత మేరకు వస్తా ఉన్నాయి, నల్లగొండకు రావాలి, మహబూబ్ నగర్ రావాలి. రావాలంటే జనం పోతూనే ఉన్నారు ఎక్కడో అక్కడ. పబ్లిక్ ఇగో. ఇగో విపరీతమైన పబ్లిక్ భారీ బహిరంగ సభను ఉద్దేశించి, ఇగో భారీ బహిరంగ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తా ఉన్నాడు చూడు. ఈయన మన రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి, వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి, వస్తాయా మేడ్చల్ జిల్లా కొంత మేరకు వస్తా ఉన్నాయి, వస్తున్నాయి. నల్లగొండ కుర్చీలో చెప్తున్నా. చూసిరా కుర్చీలకు తోరి మీటింగ్ పెట్టాడు సార్. ఇప్పుడేటో ఆయన పెడితే మంచిగానే ఉండే. ఇగో ఇంకా సరేలే ఓకే. పోరాడి తెలంగాణ తెచ్చిన అంటుండు, నేను బచ్చికుండగా ఆగం కాని అనట. ఈ ఆగం ఎవడు చేసిండు అయ్యా? ఈ ఆగానికి కారకుడు ఎవడు? నువ్వే కదా. తెలంగాణ రాష్ట్రంలో భూరికాళ్ల ప్రక్షాళన చేసి రైతుల భూములను 3.5 లక్షల ఎకరాల దళితుల భూములను గుంజుకొని ఆగం చేసినోడు కేసీఆర్. ఈయన ఆగం కాని అంటాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యల కారణమైనోడు కేసీఆర్. ఈయననేమో నేను ఆగం కాని అంటా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేసినటువంటి కేసీఆర్ నేను తెలంగాణ ఆగం కాని అంటున్నాడు. ఇంకా ఏమున్నా తెలంగాణలో ఆగమయ్యేందుకు? ఉచిత ఎరువులు అన్నాడు, కథ అన్నాడు. కాదు కాక ఇంకేమైనా మిగిలిందా? తెలంగాణ రాష్ట్రంలో ఆగం కావడానికి ఇంకేమైనా ఏ రంగం మిగిలిందా? ఆఖరికి బడి పోరగాళ్ళ బువ్వల కూడా పురుగులేనా? కప్పలు బట్టలు గతిలేవు జనాన్ని. ఏది స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు, చదువుకుంటేందుకు పుస్తకాలు లేవు, ఏం లేవు. ఈయన నట ఆగం కానియడట. అసలు తెలంగాణ రాష్ట్రం ఆగమైందే నీతోటి. ఆయన ఏది చెప్తే దానికి మనం ఉల్టా అర్థం చేసుకోవాలి. 60 ఏళ్లలో ఆంధ్రోలు దోచిన దోపిడీ కంటే 6 ఏళ్లలో కేసీఆర్ దోచిన దోపిడీ ఎక్కువ. అది ఏది ఇడిచిపెట్టలే. మసిపట్ట కాడికి వెళ్ళి ఎత్తుకపోయాడు కేసీఆర్ తెలంగాణ ప్రజల తానికి వెళ్ళి, మసిపట్ట తానికి వెళ్ళి. మళ్ళీ ఏమంటాడు నిన్న 24 గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రం అని ఇస్తుందా అంటాడు. చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి, మనకేం ఏతులు కొడతా ఉన్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తున్న రైతులకు. బావి కాడ ఫ్రీ కరెంటే కానీ ఇంటికాడ వసూలు చేస్తున్న కరెంటు బిల్లు సంగతి చెప్పవు. బావిది ఇంటిది కలిపి ఇంటికాడనే కొట్టుకొని పోతుండు. నేను బతికుండగా ఆగం కాని అనట. అంటే ఇదే నమూనాలు ఉంటుంది అన్నట్టు. ఇంకెన్ని రోజులు ఉంటావో సారు, మీరు చల్లగా బతకాలే అయ్యా. బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మత పిచ్చిగాలని తరిమి కొట్టాలి. పంటల తెలంగాణ కావాలన్నా మంటల తెలంగాణ కావాలన్నా ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ను కూడా కూల్చాలని చూస్తున్నారు. కొంగరకరాంలో రంగారెడ్డి కలెక్టరేట్ను ప్రారంభించిన బాతాల పోషెట్టి జిల్లా ఎమ్మెల్యేలకు అదనంగా 10 కోట్ల నిధులు ఇస్తామని ప్రకటన. ఒకటొకటి చూద్దాం. బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అసలు వాని పేరు ఏంది? మొన్న వచ్చినోడు ఆడే కాదు ఈ ఆడ పెట్టిండు చూడు, శిల్పారామం కన్నా నేను మునావర్ ఫారూక్. ఈ మునావర్ ఫారూక్ అని ఎవడు తెచ్చింది వీడికి? కేసీఆర్. వీళ్ళే పట్టుకొచ్చి వాడిని పట్టుకొచ్చి వానితోటి మత కళాలు తయారు చేయించి వాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వాడిని తీసుకొచ్చి మత కళాలు తయారు చేసినోడు బాతాల పోసేటి. ఈ మత పిచ్చిగాలని మళ్ళా ఇట్లా గెలుపుతా ఉన్నాడు. ఇక పంటల తెలంగాణ కావాలన్నా మంటల తెలంగాణ కావాలన్నా అయ్యా మద్దతు ధర లేక కొనేటోళ్ళు లేక రోడ్ల మీద పోసి కార పెట్టినాడు అడగాల్సిండే ఇది మాట. పంటల తెలంగాణ కావాలన్నా మంటల తెలంగాణ కావాలన్నా ఊరేస్తే ఊరే కొనుగోలు కేంద్రాలు ఉండవు గాక ఉండవు. ఇది పంటల తెలంగాణ ఊరేస్తే ఊరే అనేది పంటల తెలంగాణ కావాలని అంటుండగా. పంటకో పాట కోతకో మాట, అది బాతాల పోసేది. ఇగో ఓనాడేమో ఇగో ప్రతి గింజ కొంటామని ఒకసారి, ఒడ్లు కొనమని ఇంకోసారి. అది ఇక ఈయన పంటల తెలంగాణ చేస్తాడట ఈయన.
అది నోరా తాటి మాట నా జరి చెప్పేటప్పుడు అన్న అదే నిన్నేమో అంటి కదా నేను దానికి దీనికి మోసమయ్యేటట్టు దాన్ని కూడా ఆలోచన చేయడు. నిన్నటి పిత్తు నిన్నటిదే, ఇవాళటి పిత్తు ఇవాళటిది సారది. రికార్డులలో ఉండాలి అధ్యక్ష ఇవన్నీ అంటాడు ఊరిక ఈ అబద్ధాలు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరు ఉద్యోగాల కల్పనలో ముందుండేది. ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో ఉందట. నంబర్ 1. నువ్వు తాగింట్లో అంటేనే నెంబర్ 1 అయిందంటే నువ్వు మొత్తమే లేకపోతే కాక రాష్ట్రంలో లేకపోతే. కర్ణాటకలో అంటే మా పుట్టుకున్న మళ్ళా కేసీఆర్ చచ్చిపోమని నేను అట్లా ఒకవేళ ఆ మరణమే కనుక జరిగితే 5 లక్షల రూపాయల బీమా నీకు అందాలని కోరుకుంటున్నా తప్ప కానీ నేను అట్లా పెద్ద రైతు. కర్ణాటకలో అలాల్ హిజాబ్ అంటూ రకరకాల మత పిచ్చి లేపి భయంకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ కన్నా వెనుకబడిపోయిందట. మనం అలాంటి పరిస్థితి తెచ్చుకుందామా? బంగారు పంటలుగా తెలంగాణ కావాలన్నా, మంటల తెలంగాణ కావాలన్నా అని బాతాల పోసెట్టి ఇప్పటిదాకా పోయింది ఆ వీడియో. సరిగ్గా సరిపోయింది దానికి. తుపాకి రాముడే టోపీ పెట్టిండే కథం. ఇక 10 కోట్లట ఎవరికి? జిల్లాకు. ఇగో వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కొత్త హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి. చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి. నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది. మర్చిపోయిందట. మేడ్చల్లో నేను ప్రకటించినాను. మీ మంత్రి గారు సబిత గారు, మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చిందో మాకు కూడా ఇయ్యాలి, లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు. మీకోసం వాళ్ళు అడిగినారు. అటువంటి నాయకులు ఉండాలి. అందుకోసం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి. ఇంకో 10 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి. దానికి ఇమీడియట్ గా ఆర్డర్స్ కూడా ఇస్తాం. మిస్సింగ్ లింక్ పనిలేవని ఉన్నట్టు. అయ్యా భద్రాచలం కాడికి ఏం చెప్పినా ఇదే టోపీ, ఇదే కథ, ఇదే లెక్క. 1000 కోట్లు తక్షణం తీసుకోరి అని చెప్పేసాడు. 1000 లేవు, పోయిలేవు, ఏ కాన పైసలు ఇచ్చింది లేదు. ఇప్పుడు మళ్ళా పోయి మళ్ళా ఈడ ఇదే కథ చేస్తా ఉన్నాడు చూడ్రి. మళ్ళీ వీళ్ళకు 10 కోట్లు ఇస్తారట. 10 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళకు. వట్టిగానే సప్పట్ల మనం అప్పుడే ఓ అని సప్పట్లు కొట్టాలి. అవతల పడాలి. జిహెచ్ఎం సెలక్షన్ 10,000 ఇస్తాంటే 10,000 జిహెచ్ సెలక్షన్ ఇంటికి 10,000 అని 4వ తారీఖు పడతాయి. 4వ తారీఖు వస్తా నేనే ఇస్తా. ఎవడ ఆపుతాడో చూస్తా. హుజురాబాద్ కాడికి పోయాడు. దళిత బంధు 10 లక్షలు అన్నాడు. ఎవడ ఆపుతాడో చూస్తా అన్నాడు. ఆపినోడు ఈయన. పోడు భూముల దగ్గరికి పోయాడు. పోడు భూముల పట్టాలు ఇస్తే ఎవడ ఆపుతాడో చూస్తా అన్నాడు. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి ఎవడ ఆపుతాడో చూస్తా, కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని అన్నాడు. కుర్చీ అటే బీకింది, ఈనాటే బీకిండు. కేసీఆర్ మాటలు తుపాకి రాముని మాటలకు పెద్ద తేడా ఏం లేదు. కేసీఆర్ మాటలు, తుపాకి రాముని మాటలు ఇది 2 సేమ్ ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. 10 కోట్లు ఇస్తాడట, మరో 10 కోట్లట రంగారెడ్డి. 10 రూపాయలు లేవు ఇప్పుడు. మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగా నూనె అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఇక వెనక ఈ కూర్చునే బ్యాచ్ పాండు బీండు అంతా కలిసి ఈ అంబలు తాగేటోనికి వీళ్ళు మీసాలు లేవట్టే బ్యాచ్. తాగేదే అంబలు, గజ్జి లేక వాడు అంబలు గజ్జి తాగుతుంటే ఈ మీసాలు లేవాడు. గజ్జి ఆడుతుందేమో మీసాల కానీ మీసాలు లేవాడతారు అన్నట్టు. ఈ టైప్ బ్యాచ్ ఇదంతా. ఇది కాకది. జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు. ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ నిజమేనని తేల్చిన పోలీసులు 2 ADEలతో సహా 5 ఉద్యోగుల అరెస్ట్. త్వరలో కొత్త నోటిఫికేషన్. రైట్. జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్లో గోల్మాల్, ఎస్ఐ పరీక్షల్లో గోల్మాల్, కానిస్టేబుల్ పరీక్షల్లో గోల్మాల్, పెట్టకోసారి డిఎస్సి పెడితే అల్ల గోల్మాల్, ఎంసెట్ పరీక్షలు 40 సార్లు రద్దు పాండు రూపంలో. ఏమన్నా పరీక్ష ఏదైనా ముంగడవాడే పరీక్ష ఉందా మన తాన? ఇంటర్ పరీక్షలు పెడితే అలా తప్పులు వస్తే 26 మంది పొరగాలు చచ్చిపోయాయి. ఏ పరీక్ష సరిగ్గా పెట్టే పరీక్ష ఉందా మన తాను? ఒక ఎస్ఐ పరీక్ష పెడితే 20 తప్పులు ఉన్నాయట. 20 తప్పులు, 8 తప్పులు ఉన్నాయని వాళ్ళే గది మన తాన పరీక్షలు. రిమ్స్లో డాక్టర్లను నియమించుకోలేదా? రాష్ట్ర సర్కార్ తీర్పై ప్రధాని మోడీ అసంతృప్తి. నివేదిక ఇవ్వాలని పిఎంఓకు ఆదేశమట. రిమ్స్ ఏడుంది? రిమ్స్ ఇక్కడ అదే మన ఆదిలాబాద్ ఉందా? ఓకే. పిఎంఓ గివ్ అడుగుతారా సార్? మమ్మల్ని అడిగితే వైన్స్లు ఎన్ని పెట్టిరు, బార్లు ఎన్ని పెట్టిరు, దాని టైమింగ్ ఏందని టెన్షన్గా పంపిస్తాం సార్. ఈ డాక్టర్లు ఏ జాంతానా ఈ డాక్టర్లు బడులు.
పాలకు పాలు మద్యానికి మద్యం తేలిపోతుంది. లిక్కర్ స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. సివిల్ కోర్టు నోటీసులు ఇంకా అందలే. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణలో మద్యానికి మద్యం పాలకు పాలు తేలిపోతాయని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ అన్నారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో మరో ఎంపీ సుధాంశు త్రివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత డిమాండ్పై ఎంపీ స్పందించారు. కవిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇంకా అందలేదని, అవి అందగానే స్పందిస్తానని చెప్పారు. కాస్త వెయిట్ చేయండి, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో మేము ఎవరిపై ఆరోపణలు చేశామో వారికి సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది, అప్పుడు అన్ని నిజాలు బయటికి వస్తాయి అని పర్వేజ్ చెప్పారు. కథం చెల్లే నువ్వు తప్పది, నువ్వు ఎన్ని ఇకమాతులు ఎన్ని ఇద్దెలు పడి ఎన్ని రామరామరామరన్నా నువ్వు ఇక పోవాల్సిందే. మళ్ళా ఎన్నో పాటలు వస్తాయి అన్నట్టుగా ఆమె ఉంటుంది. ఎవరు పాపం కవితమ్మ ఎన్నో పాటలు, బతుకమ్మ పాట అసలు ఇక ఈమె పూర్తి ఊరంతా సపోర్ట్ వచ్చేది ఒకటే పాట. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి ఇచ్చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాలో. ఇది పాట ఇదే ఈ పాట ఇంకో పాట రాదుగా. ఏం బతుకమ్మ బంగారు బతుకమ్మ, బతుకమ్మకి ఈమెనే అంబాసిడర్. అమెరికా పోతే బతుకమ్మ హే బతుకమ్మ 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 హుయాలో అట్లా అంటారన్న. బతుకమ్మ గొప్పతనం అది వేరే కదా. అది వేరే. బతుకమ్మ పండుగని ఈమె వచ్చి యాగం చేసింది, గలీజ్ చేసింది. ఆమెనే బతుకమ్మనట కదా. బతుకమ్మ ఈమెనే, బంగారు బోనం ఎత్తుకునే ఈ భక్తురాలు ఈమెనే. సర్వం తెలంగాణలో వచ్చే ప్రతి మార్పుకు కుటుంబమే, వాళ్ళ కుటుంబమే ప్రతినిధులు. తెలంగాణ తల్లి. మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి రాకపోయినా ప్రాబ్లం లేదు, రాకపోతేనే బెటర్, ఇంకా వస్తేనే ఆగం చూడు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ వ్యక్తుల మీద డిపెండ్ కాదు, పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. జనరల్ ఎలక్షన్లో 78 సీట్లు వస్తాయి. టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు, చిన్న పార్టీలను కలుపుకుపోతాం. మునుగోడులో విజయం మాదే. వెలుగుతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు అభ్యర్థుల పేర్ల పరిశీలన పూర్తి, హైకమాండ్కు లిస్ట్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యనే కనిపిస్తా ఉంది. పాల్వాయి శ్రవంతి అండ్ కృష్ణారెడ్డి మధ్య జరుగుతూ ఉంది. వాస్తవానికి పాల్వాయి శ్రవంతి తట్టుకునే పరిస్థితిలో ఉండదు, పైసలు అయితే కష్టం. బ్రేక్ఫాస్ట్ లో కప్ప. పరిగి విద్యారణ్యపురి గురుకుల హాస్టల్లో ఘటన. 45 మంది స్టూడెంట్స్కి అస్వస్థత, నలుగురిని హాస్పిటల్కి తరలింపట. విద్యార్థుల కోసం వండిన పొంగల్ వాంతులు చేసుకుంటున్న స్టూడెంట్లు అట. కప్పనట. వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో గురువారం విద్యార్థులకు పెట్టిన పొంగల్ అంటే బ్రేక్ఫాస్ట్లో కప్ప వచ్చింది. అది బ్రేక్ఫాస్ట్ చేస్తానికే వచ్చినట్టుంది, తెలియక మనం గమనించిన వంట సిబ్బంది వెంటనే పొంగల్ను పారబోశారు. అప్పటికే అది తిన్న 45 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. నలుగురిని హాస్పిటల్కి తరలించారు. ఈ గురుకులంలో 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో తహసీల్దార్ రాంబాబు స్కూల్ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వంట సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా గాంధీనగర్ హాస్టల్లో స్టూడెంట్లను కలిసిన ఎలుకలట. విద్యార్థుల కోసం వండిన పొంగల్ వాంతులు చేసుకుంటున్న విద్యార్థులు ఇక మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సంక్షేమ హాస్టల్ అట. టుడే మెను కప్ప బిర్యానీ, ఎలుకల ఫ్రై, పాముల ఫ్రై, బొద్దింకల చారు, వానపాముల నూడిల్స్. కొత్తగా ఈ బొడుపాలు వచ్చినాడమ్మా ప్రవీణ్ అంటా ఉండగా. హాస్టల్లో పురుగులు అన్నం, సన్న బియ్యమే అనుకున్నాం సార్, నాన్ వెజ్ కూడా పెడుతుర్రు. ఇక మన తాన చెప్పంటే ఇక మన పాతాల పోసెట్టి అయ్యా కొడుకులు కలిసి చెప్తారు. ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు ఏం తినానో, వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన. డైటీషియన్స్ కూర్చోబెట్టుకోండి. హైదరాబాద్ ఎవడు సార్ ఆ హౌలా డైటీషియన్ గారు ఎవడు? ఈ బ్రేక్ఫాస్ట్ లా కప్ప బిర్యానీ, ఎలుకల ఫ్రై, పాముల ఫ్రై ఇవి పెట్టమని చెప్పినోడు ఎవడా? ఈయన నట డైటీషియన్ కూర్చోబెట్టుకొని నేనే తయారు చేసిన అంటుడు. డైట్ ఏం చేయాలని ఇవే చెప్పినావా? బొజ్జింకలు కలుపురి, ఈ ఎర్రలే ఇరియన్లా ఇవానా ఇక చెప్పుమంటే అయ్యా కొడుకులు ఏక్ నంబర్. ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు ఏం తినానో, వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన. ఈ కప్పల బిర్యానీకి, కథకు, కార్ఖానకు మొత్తం కేసీఆర్ కారణమట. ఆయనే చేసినట్టు ఇదంతా. హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బోవ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా దేశంలో? ఎవడు పెడతాడు? ఎవరైనా పెడతాడా? ఈ కప్పల బిర్యానీ, ఈ ఫ్రైలు, ఎలుకల చారు,
ఏ రాష్ట్ర ఈ దేశంలో ఎవడు పెడతాడు చెప్పు? ఇది మనతానే సాధ్యం. మరి నీ కొడుకు కూడా ఇవే తింటుండా? హైదరాబాద్ లో కేసీఆర్ మనవడ గురించి చెప్తున్నావు కదా, హైదరాబాద్ లో కేసీఆర్ మనవడు కూడా ఈ జిల్లా పురుగులే తింటుండా, ఈ కప్పలే తింటుండా, ఇవే తింటుండా? బడవాయి మాటలు అన్ని ఏక్ నంబర్ బడవాయి దొంగలీలు. పేద పిల్లలకు అదేనట, సిగ్గుండాలి చెప్పడానికి. అందుకే ప్రజలారా నేను చెప్పేది మీకు బరాబర్ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఈ 2 రంగాలే బాగుపడాలి. ఈ దొంగలు ఏం చేశారంటే ఈ పురుగులు జల పురుగులు వస్తే పొరగాళ్ళు చదువుకోకుండా పోతారు, చదువుకోకుండా పోతే సార్లకు జీతాలు కట్టాల్సిన పని లేదు, సార్లు తగ్గిపోతాయి, బడులు పోతాయి, అన్ని పోతాయి, అప్పుడు పైసలు మిగిలితే మింగుదామని ఉపాయం. అట్లా మనం విద్యా వైద్యాన్ని రక్షించుకోవాలి. ఇది 7200 లక్ష్యం. 7200 మూమెంట్లో విద్యా వైద్యం అసలు మీరు ఊహించినటువంటి మార్పులు ఉంటాయి దాంట్లో. అమెరికాలో చదివే పిల్లల స్థితిగతులు ఎట్లా ఉంటాయో ఈ తెలంగాణలో ఉండే పిల్లల స్థితిగతులు అట్లా ఉంటాయి, ఉండాలి కూడా. అందుకోసమే ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి పోవడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తిన్మార్ మల్లన్న టీంలోకి ప్రజలారా మాతో పాటు టీంలో జాయిన్ అయ్యి ప్రజల కోసం పనిచేయాలనుకునేటువంటి మిత్రులకు ఇదే మా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంది, ఈ లింకును క్లిక్ చేయండి. ఇక్కడ ఈ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి ఈ లింకును క్లిక్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ వచ్చిన తర్వాత ఈ ఫామ్లో మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ జిల్లా, మీ నియోజకవర్గం పేరు, మీ మండలం పేరు, ఆ తర్వాత మీ విలేజ్ పేరు, మీరు ఏం పని చేస్తూ ఉన్నారు, మీరు ఇదివరకు పనిచేస్తున్న పార్టీ పేరు, మీరు మల్లన్నతో ఎందుకు కలిసి పనిచేయాలనుకుంటున్నారని చెప్పి డిక్లరేషన్ పైన ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మా దగ్గరికి వస్తుంది. మా టీం మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది. మనం ఎక్కువ మందిని కలిసి మన జీవితాలు మనం బాగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో ప్రజలారా ఇంకొక 3 రోజుల వరకు ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. 3 రోజుల తర్వాత మేము ఈ రిజిస్ట్రేషన్ ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పటికే వేలాది కుప్పలు తెప్పలుగా మాకు వస్తూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ సెగ్రిగేట్ చేయాల్సినటువంటి పని ఉంది, వాళ్ళతో మీటింగ్స్ కండక్ట్ చేయాల్సినటువంటి పని ఉంది. సో అందుకోసం మిత్రులారా దయచేసి మన బతుకులు మారాలంటే మనమే మార్చుకోవాలి. కేసీఆర్ ఎవడో వచ్చి మారుస్తుంటే మారడు. ఎందుకు మారుస్తుందా? కేసీఆర్కి ఆయన మన మీద ఉన్న ప్రేమ మన పిల్లల మీద ఉంటుందా? ఉండదు. ఇట్లా వాంతులు చేసుకుంటారా పిల్లలు? వాంతులు చేసుకుంటారా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మనవడేనా వాంతులు చేసుకోగా చూసిరా? కప్పలు జల్ల పురుగులు తిన్నాడు ఆయన, వాంతులు చేసుకోగా చూసిరా? చూలే. కేసీఆర్ మనవడు కడుపు నొప్పి మన మనవడు ఒకటి అని మనకు చెప్తా ఉంటారు. ఇగో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చెప్తాం. జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు. రాత పరీక్షల్లో సంస్థ ఉద్యోగులే అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. గత నెల 17న 1000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి రాత పరీక్ష జరిగిన విషయం విదితమే. ఇందులో 181 మంది అభ్యర్థులకు ఉద్యోగులే సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో తేలడంతో నోటిఫికేషన్ రద్దు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఉద్యోగులను సస్పెండ్ కూడా చేశారు. ఈ క్రమంలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండి జి రఘుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో చెప్పారంట. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే సర్వనాశనం, కేసీఆర్ పథకం పెడితే సర్వనాశనం. కేసీఆర్ అనేటువంటి నోటి నుంచి ఏది రాకపోతే తెలంగాణ చల్లగుంటది. అయ్యా బంగారు పంటలు కావన్నా మతం మంటలా, ఏ తెలంగాణ కావాలో తేల్చుకోండి. ఒక్కసారి దెబ్బతింటే ఇప్పుడు ఈ బాతాల పోసేటి మీదనే పెడదాం. అయ్యా నువ్వు రెచ్చగొట్టేటి ఆపు దొరా. బంగారు తెలంగాణ కావాలన్నా, మంటల తెలంగాణ మతం మంట కావాలన్నా అంట. ఈ కేసీఆర్ సారథ్యంలో ఫస్ట్ ఇది కావన్నా అది కావన్నా అంటే నీదేందో తేలాలి కదా. బంగారు పంటలా మతం మంటలా అని చెప్పని అంటున్నావు కదా, మరి నీదేందో తేలాలి కదా. ఇంట్లో నీదేందో తేలాలి కాబట్టి ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమేనా? కాదు అనుకుంటోళ్ళు ఇక్కడ, అవును అనుకుంటోళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఈయనది బంగారుదా బక్వాస్దా లేకపోతే ఇంకేమైనా
ఇంకేమన్నా తెలంగాణ ఏం తయారైంది? నాశనం అవుతుంది అనుకుంటే పైన నాశనం అవుతుంది అనుకుంటేనేమో ఈ కేసీఆర్తో సాధ్యమేనా అంటే కాదనుకుంటోళ్ళు పైన, అవును అనుకుంటోళ్ళు కింద గుద్దురి ఓటు. ఈ ఫస్ట్ ఈయనదేందో తేలాలి కదా. ఈ మంటల ఆ మంటల, మంటలు లేవు గుంటలు లేవు, తింటాడు పంటాడు అంతే. నేను మీ బిడ్డను కాబట్టే తెలంగాణను కాపాడుకోవాలనే బాధ్యతతో చెప్తున్నా. ఈయన కాపాడుతున్నాడు తెలంగాణను. కాపాడుతుండు. తెలంగాణ తట్ల తిని తెలంగాణ తట్లని ఎరిగిపోతున్నాడు కేసీఆర్. ఇంకా జనానికి అర్థం కావాలని ఇంకా లాంగ్వేజ్ కిందికి పోయి చెప్తా ఉన్నాడు, అర్థం చేసుకోవాలి. నేను మీ బిడ్డను కాబట్టే తెలంగాణను కాపాడుకోవాలనే బాధ్యతతో చెప్తున్నా. మంటలు మండే రాష్ట్రం అయితే మన భవిష్యత్ దెబ్బతింటుంది దేశంలో. అకు మరి నరేంద్ర మోడీ గోకకున్నా నిన్ను నువ్వెందుకు గోక్కుంటున్నావు? గోక్తా అన్నాడు ఎవడు? నిన్ను గోక్తా, నీ ఈపు గోక్తా, నీ గజ్జలు గోక్తా. ఎందుకు నీకు ఏం గోక్తావు నువ్వు? గోకేదే ఉంది లోట పీసు. ఏదో ములాం పెడుతున్నట్టు అడ్వర్టైజ్మెంట్. దానికి ఒక ఆయన మలం పెట్టి రాయాలి, నువ్వుల నూనె తీసుకొని గట్టిగా రాయాలి అంటున్నావు కురుపు మీద. బాధ్యతతో చెప్తున్నట. మంటలు మండే రాష్ట్రం అయితే మన భవిష్యత్ దెబ్బతింటది. దేశంలో ఇప్పటికే పలు చోట్ల అప్రజాస్వామిక పోకడలు చూస్తున్నాం. దీన్ని సహిస్తూ మౌనం వహిద్దామా, పిడికిలెత్తి పోరాడదామా? నా బలం బలగం ప్రజలే. ఇగో ఇప్పుడు యాదకొచ్చిరాయి మళ్ళీ జనము. నా బలం బలగం ప్రజలేనట. ఇప్పుడు మరి ప్రజలే నీ బలం బలగం అయితే నువ్వెందుకు కూర్చున్నావు సీట్లా? ప్రజలు కూర్చోవాలి. నీ కొడుకెందుకు ప్రగతి భవన్లో ఉంటుండు? మీ బలం ప్రజలే అయితే ప్రగతి భవన్లో ఏ ప్రజలను ఎందుకు రానిత్తలేవు? మనల్ని చూపెట్టి మళ్ళా మనల్ని రెచ్చగొడుతుండు. మన శరీరాలు కావాలన్నట్టు ఇప్పుడు సారుకు ఎందుకు ఈయన తరపున కొట్లాడేందుకు మనం ప్రాణత్యాగాలు చేయాలి, ఈరగోల తీసుకొని ఈ పంట వాళ్ళు ఉట్టుకోవాలి, జై కేసీఆర్ అనాలి, మళ్ళా ఉద్యమ కథన రంగం అనాలి. అయ్యా నువ్వు రెచ్చగొడితే ఇప్పుడు కావలి కుక్క కూడా రెచ్చిపోదు. ఇప్పుడు నువ్వు ఉసుకంటే కావలి కుక్క కూడా పోదు, నేనే ఊరికొచ్చి కరిస్తట్టుంది. స్వార్థ నీత మతపిచ్చిగా నీచ మతపిచ్చిగాళ్ళని తరిమి కొట్టాలట. తరిమి కొట్టాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ముందుగా తరిమి కొట్టాల్సి వస్తే ఎవరిని తరిమి కొట్టాలో ఈ కామెంట్లో చెప్పు. రైట్. తరిమి కొట్టాల్సి వస్తే తెలంగాణ నుంచి ఎవరిని తరిమి కొట్టాలి? తరిమి కొట్టానట. తరిమి కొట్టానట. ఎవరిని తరిమి కొట్టానేమో. ఇగో తరిమి కొట్టాల్సి వస్తే ఎవరిని తరిమి కొట్టాలి? తెలంగాణ నుంచి ఎవరిని తరిమి కొట్టాలి? తెలంగాణ నుంచి కాదు, దేశం నుంచి అనుకో. ఏం పోయేదేముంది? తరిమి కొట్టాల్సి వస్తే ఈడ దినమరిగినోడు ఇంకో రాష్ట్రం వదుకుంటాడా? దేశకి నేత. దేశకి నేతనట. దేశకి నేత. తరిమి కొట్టాల్సి వస్తే ఎవరిని తరిమి కొట్టాలి? 1753 ఓట్లు. 2210 ఓట్లు. 2600 ఓట్లు. చలో 2600 ఓట్లు పడ్డాయి. తరిమి కొట్టాల్సి వస్తే ఎవరిని తరిమి కొట్టాలంటే కేసీఆర్ను తరిమి కొట్టాలని 94% మంది ప్రజలు చెప్తున్నారు. 94% మంది ప్రజలు కేసీఆర్నే తరిమి కొట్టాలని చెప్తా ఉన్నారు. ఈయననేమో మోడీని తరిమి కొట్టాలని ఈయన అంటున్నారు. ఈయన పిలుపు గిట్లు చూడిగా 31,00 ఓట్లు పడ్డాయి. 94% మంది ప్రజలు కేసీఆర్ను తరిమి కొట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా నువ్వేమిడా పొంకనాలు కొట్టబడితే మా ఒకటి తరిమి కొట్టాలి. ఈయన కొట్టుడు కథ తేలిపోయింది. ఏ తెలంగాణ కావాలో తెలుసుకోండి. నువ్వు లేని తెలంగాణ కావాలి, టీఆర్ఎస్ లేని తెలంగాణ కావాలి. ఒకసారి దెబ్బతింటే 100 ఏళ్ళు వెనక్కి. ఇప్పుడేదో ముంగటి గురికినట్టు మన గాడి. ఐక్యత దెబ్బతింటే మళ్ళీ పాత తెలంగాణ. నేను బతికుండగా ఆగం కానియను. అసూయతో ఏ సమాజం పురోగమించదు. ఇప్పటికే 9 ప్రభుత్వాలను కూల్చిన మోడీ ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్. ఇది ప్రజాస్వామ్యమా అరాచకత్వమా? మోడీ అత్యంత గొప్పవాడైతే దేశవ్యాప్తంగా విద్యుత్ మంచినీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? ఇక మొత్తం నీళ్ళే తాగుతలేరా దేశవ్యాప్తంగా జనం? మొత్తం వాటరే పానీ నైపీరే పూరా.
ఆయన చెప్పిండు అసలు అంటే జెండా ఎత్తుతా జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర కాదు నువ్వు ఊడిసే పాత్ర కూడా పనికిరావు జాతీయ రాజకీయాల ఉజాల. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం ప్రారంభం. ప్రపంచం చూపు భారత్ యువతపైనే వైపే. విజయాల కోసం దగ్గరదారులు వెతుకొద్దు, యుక్త వయసులోనే వివాహం చేసుకోండి. కేయూ నుంచి ఎందరో ప్రగతి సారథులు. కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై. ఐఐటి విద్యార్థి కుటుంబానికి 2 లక్షలు సాయం చేసిన గవర్నర్. మరోసారి ప్రోటోకాల్ సమస్య, కలెక్టర్ పోలీస్ కమిషనర్ గైర్హాజరు. ఏం గాతి రాజాసింగ్ పై పీడీ యాక్టు అరెస్టు, చర్లపల్లి జైలుకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లో ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్టు ఇదే తొలిసారి. 18 మతపరమైనవి సహా మొత్తంగా ఆయనపై 101 కేసులు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే పీడీ యాక్టు. సివి ఆనంద్ మంగళహాట్లో ఉద్రిక్తత. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్. ఏ దేవుణ్ణి దూషించలేదు. వ్యక్తి చరిత్ర చెప్తే నిందల. దేవుళ్లపై అక్బర్ పరుషంగా మాట్లాడితే పట్టించుకోరా. పోలీసులు కూడా మజ్లిస్కే ఒత్తాసు. వీడియోలో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి రాజాసింగ్ను అరెస్టు చేయడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. రాజాసింగ్ అరెస్టును మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? రాజాసింగ్ అరెస్టును సమర్థించేటోళ్ళు ఎస్ అని, సమర్థించిన వాళ్ళు నో అని కామెంట్ చేయండి. అది విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఓడిపోతుంది అనేది క్లియర్, సింపుల్గా. అయితే ఇక్కడ కూడా అంటే గోషామహల్లో కూడా ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక వస్తే అక్కడ బీజేపీకి అంటే అక్కడ ఎంఐఎంకు ఇక్కడ టీఆర్ఎస్ మద్దతు తెలియజేసి బీజేపీని పడగొట్టాలనేది అక్కడ ఆలోచన. నో అంటారు. నో. రాజాసింగ్ అరెస్టును మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజలు రాజాసింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక బండి యాత్రకు అనుమతి. పోలీస్ నోటీసును సస్పెండ్ చేసిన హైకోర్టు. వరంగల్ సిపి యాక్ట్ కింద పోలీసుల నోటీసులు. ఆ నోటీసుకు వారం దాటితే గెజిట్ తప్పనిసరి. హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. నేటి నుంచి మళ్లీ ప్రజా సంగ్రామ యాత్ర. పామ్నూరు చేరుకున్న సంజయ్, ఇతర నేతలు. రేపు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకు అనుమతి రద్దు చేసిన ప్రిన్సిపల్. నిర్వహించి తీరుతామన్న బీజేపీ నేతలు. పక్కా ప్లాన్తో హైదరాబాద్లో అల్లర్ల కుట్ర. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలంటూ ఒక వార్తను చూస్తాను. ఇక సీఎం సమీక్ష, మారిన సీన్. రాజాసింగ్కు పాత కేసులో 41A నోటీసులు. శుక్రవారం ప్రార్థనలకు ముందే అదుపులోకి. అరెస్టు తర్వాత హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి పోలీసులు వచ్చారట. బీహార్ ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్. త్వరలో తేజస్వి అరెస్టు. సిబిఐ చేతికి 1458 మంది జాబితా. ఆ చిట్టాను సిద్ధం చేసింది తేజస్వినే. తొలుత 16 మందిపైనే అనుమానం. తాజా జాబితాతో మిగతా 1442 మంది విచారణకు ప్రయత్నాలు. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్లలో వారికి కొలువులు. చిట్టా మేరకు త్వరలో రైల్వేకు సిబిఐ లేఖ. కుంభకోణం విలువ ఇప్పటికీ 4.39 కోట్లు. మిగతా వారిని విచారిస్తే 100 కోట్లలో ఉండే అవకాశం ఉందంట. బీహార్ ల్యాండ్ ఫర్ జాబ్స్. ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో అతని పాత్రకు సంబంధించిన పగడబందీ ఆధారాలను సిబిఐ అధికారులు సేకరించినట. మొన్ననే అక్కడ బీజేపీ పోయి ఆర్జేడీతో కలిసి నితీష్ సర్కార్ ఏర్పాటు చేసిరు. అక్కడ వర్క్ షురూ చేసింది. ఇక నా హయాంలో 224 మంది జడ్జీల నియామకం. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా నేటితో ముగియనున్న ఆయన పదవి కాలం. పెగాసస్ నిఘాకు సాక్ష్యాలు లేవు. 29 ఫోన్లకు గాను 5 మాల్వేర్. అది పెగాసిస్ అని చెప్పలేం. సుప్రీం నియమించిన కమిటీ నివేదిక కేంద్రం సహకరించలేదని వెల్లడి. ప్రభుత్వానికి కమిటీ ముందు కూడా అదే వైఖరి. ఎస్జీతో సీజేఐ రమణ. ఏమో పెద్దగా ఏమో అనిపించలే. జర్నలిస్టులకు జస్టిస్ రమణ తీపి కబురు. ఇళ్ల స్థలాల కేసును పరిష్కరించిన సిజేఐ. మనీ లాండరింగ్ పై కేంద్రానికి నోటీసులు. ఈడీ అధికారులపై సమీక్షించాల్సిందే. అయితే తీర్పును తిరగదోడనక్కర్లేదు. 2 అంశాలకి పునఃసమీక్ష పరిమితం. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ఏమో అది పోనీ అనిగా. జార్ఖండ్ సీఎం సోరెన్ పై అనర్హత వేటు. ఈసీ పచ్చజెండా. రాజ్భవన్ వర్గాల అనధికారిక వెల్లడి. హేమంత్ చుట్టూ మైనింగ్ ఉచ్చు. బీజేపీ కుట్ర అంటున్న సోరెన్. చూసుకో కాక పుణ్యపాదం మోపెట్టి సర్వనాశనం అయిపోయినాయి ప్రభుత్వాలు. అటు బీహార్లో తేజస్వి యాదవ్కు ప్రత్యేక విమానం ఇచ్చి పిలిచిండే. తేజస్వి యాదవ్ను ప్రత్యేక విమానం బీహార్ పంపించి ప్రగతి భవన్ పిలిపించి కూర్చోబెట్టుకుంటూ మనం పని అయింది. ఇటు పోయి ఈయనను కలిసి నేను పని అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ను కలవాలంటే భయపడుతున్నంత.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఉంటే ఆయన పని అయిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే 40 మంది ఎమ్మెల్యేలను కొనే కుట్ర 800 కోట్లు సిద్ధం చేశారు. నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు. బీజేపీకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆపరేషన్ లోటాస్ విఫలమైంది. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవినీతిపై దృష్టి మళ్లించేందుకే ఈడీ ఆరోపణలని బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఇగో కుప్పంలో అరాచకం. చంద్రబాబు ఉండగానే వైసీపీ విధ్వంసం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రెచ్చిపోయిన పార్టీ శ్రేణులు. అన్నా క్యాంటీన్ ధ్వంసం. టీడీపీ నేతలపై దాడులు. పోలీసుల ప్రేక్షక పాత్ర. టీడీపీ శ్రేణులపైనే లాఠీచార్జ్. ఓ కార్యకర్తకు తీవ్ర గాయం. రోడ్డుపై బాబు బైఠాయింపు. నా నియోజకవర్గంలో నన్నే తిరగనివ్వరా? పోలీసులను అడ్డు పెట్టుకొని జగన్ ఆటలు. రాష్ట్రంలో పోలీసులు 60,000 మంది, మా కార్యకర్తలు 60 లక్షల మంది. మేము తిరగబడితే తట్టుకోలేరు. జగన్ ఇంట్లో దాక్కునే రోజు వస్తుంది. ఈసారి మా వాళ్ళపై దాడి చేస్తే నేరుగా మీ ఇంటికి వస్తా. వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక. కథ. తప్పుడు రాతలపై చట్టపరమైన చర్యలు. నా వ్యాఖ్యలను వ్యక్తీకరిస్తూ కథనాలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అలాంటి వారిపై చర్యలు తప్పవని చెప్పి గడ్కరీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా. బాధ్యతలు చేపట్టడానికి గెహ్లోట్ విముఖత. పునరాలోచించుకోవడానికి రాహుల్కు మరింత సమయం. దీపావళి నాటికి ఎన్నికలు పూర్తయ్యే ఛాన్సు. ఆదివారం సమావేశం కానున్న అగ్రనేతలు. కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందట. టికెట్ ఎవరికి? మునుగోడు కాంగ్రెస్ ఆశావాదులతో భేటీ. అభిప్రాయాలు సేకరించిన రేవంత్, భట్టి, దామోదర్ రెడ్డి. ఇద్దరి పేర్లను ఢిల్లీకి పంపే ఛాన్స్. ఎంపీ వెంకటరెడ్డి ఇంటికి భట్టి. తెలంగాణలో క్యాడర్ను కాపాడుకోవడమే కర్తవ్యం. నేతలతో ప్రియాంక. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్న కైలాష్, పాల్వాయి శ్రవంతి. మునుగోడు. మరి ఇక ఈ నలుగిట్లో ఎవరికి వస్తారంటే మెజారిటీ అయితే కృష్ణారెడ్డి పక్షాన ఉంటుంది. ఎందుకంటే తన ఆర్థికంగా రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోగలుగుతాడు. మరి పున్న కైలాస్ నేత, మంచి ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినోడు. ఇటు పల్లె రవి జర్నలిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ శ్రవంతి గురించి అంటే పెద్దగా నాకు తెలియదు. కానీ డిఆర్డీఓ చీఫ్గా సమీర్ కామత్. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా జి సతీష్ రెడ్డి. మునుగోడు మాదే. టీఆర్ఎస్తోనే ప్రధాన పోటీ. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అట. టీఆర్ఎస్తోనే ప్రధాన పోటీ అట. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రైట్గా శనార్థి తెలంగాణలో చూసుకుంటే ఇవాళ మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్. కదలి వచ్చిన కమలదళం తెలంగాణ ఇక కాషాయమయం. ఎవరు? ఎర్రబల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబల్లి ప్రదీప్ రావు నిన్న బీజేపీలో చేరిండు. జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరిండు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉండలేక తెలంగాణ తల్లి విముక్తికై భారతీయ జనతా పార్టీలో చేరిన ఎర్రబల్లి ప్రదీప్ రావు గారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. ఇట్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజల తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ను చూస్తా ఉన్నాం. నిన్న ఆయన జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ పేజ్లో. ఇక శనార్థి తెలంగాణలోనే QGroupMedia.com. ఇక్కడ విషయం ఏంటంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఒక బలమైన నేత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎర్రబల్లి ప్రదీప్ రావు రూపంలో దొరికిండు. సేమ్ టైం సొంత తమ్మున్నే కాపాడుకోలేకపోయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు పైన పార్టీలో పలసదనం స్టార్ట్ అవుతుంది. ఇంకా మరి ఎర్రబల్లి ప్రదీప్ రావు గతంలో మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో నేను వరంగల్ తూర్పులో పోటీ చేస్తా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే మా అన్న మీద కూడా పోటీ చేస్తా అని చెప్పి పోటీకి తయారన్నాడు. వాస్తవానికి కూడా ఎర్రబల్లి దయాకర్ రావుకు ప్రదీప్ రావుకు జమీన్ ఆస్మాన్ పరాకు ఉంటుంది. ఈయననే ముత్యమంతా ఈయనది వేరే యాంగిల్. ఈయనది మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. స్వామి వివేకానంద. ప్రదీప్ రావు వచ్చిందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జేపీ నడ్డా సమక్షంలో నిన్న చేరిండు. ఏ పార్టీలో ఉన్న ఎర్రబల్లి దయాకర్ రావు ప్రదీప్ రావు రాజకీయ జీవితం. అన్నా నమస్కారం అన్న. కంగ్రాచులేషన్స్ అన్న, మీరు భారతీయ జనతా పార్టీలో సంపూర్ణంగా చేరినట్టు నిన్న కార్యక్రమం జరిగిపోయింది కదా, ఎప్పుడు వస్తున్నారన్నా? దేనికన్నా వచ్చిందన్న, వరంగల్కి వచ్చేసినారు. మాది మీటింగ్ ఇట్లున్నది కనుక, అన్నగారి మీటింగ్ పాదయాత్ర ఉన్నది కనుక నైటే చేరుతున్నా. ఇప్పుడు వరంగల్లో మీ సభకు అనుమతి ఇస్తలేరు కాడక? అవును,
సభ కంటే డీడీ కట్టిండ్రు కాలేజీకి. ఆ, నేను తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే 5 లక్షల రూపాయలు ఏదో డీడీ అంటే కట్టిండ్రట. ఆ, కట్టిన దాన్ని మరి వీసీ గారు దాన్ని ఏదో లొల్లులేటట్టు నేను ప్రిన్సిపాల్ ప్రెషర్ పెట్టి క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తాను. పోలీస్ పర్మిషన్ లేదు మీకు ఆ. అని చెప్పి క్యాన్సిల్ చేసిన అని చెప్తాడు. దాని మీద ఇలా కోర్టుకు పోతాను. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో భాగం అయిపోయారు మీరు. మీ కార్యక్రమం ఎలా ఉండబోతుందన్న? రేపు రాబోయే రోజులలో భారతీయ మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి 100% ఉంటుందన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, అది ఎర్రబల్లి ప్రదీప్ రావు గారికి సంబంధించి ఇక ఇది qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.com ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలరని చెప్పి స్వామి వివేకానంద చెప్తున్నటువంటి కోట్ చూసుకోవచ్చు. ఇక్కడ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. గవర్నర్ తమిళసై కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి హాజరు 56 మంది విద్యార్థులకు PhD పట్టాల ప్రదానం. 192 మందికి 276 బంగారు పథకాలు అందజేత. మరోసారి ప్రోటోకాల్పై గవర్నర్ అసంతృప్తి. ఏమో పోమ్మా. ప్రధాన పత్రికల్లో పోషెట్టికే ప్రయారిటీ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి బ్యానర్ స్క్రిప్ట్ అంతా ఇవాళ దొరసానిదే. సాక్షి, ఈనాడులో సేమ్ టు సేమ్ హెడ్డింగ్. రాజాసింగ్పై పీడీ యాక్ట్ ఐటెంకు ప్రాధాన్యం. వెలుగు, దిశలో మాత్రం డిఫరెంట్ వార్తలు. కాళేశ్వరం, సంజయ్ ఐటమ్స్కు ఇంపార్టెన్స్. తెలుగు పత్రికలు ఇవాళ తెలుగు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక తెలుగు పత్రికలు ఇవాళ మరోసారి ఇజ్జత్ తీసుకున్నాయి. ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దొరసాని పంపిన స్క్రిప్ట్ను యాస్టీస్గా దింపేసినాయి. పాత బస్తీ అల్లర్లపై పోషెట్టి మాటలను ఈనాడు పంటలా మంటలా అని బ్యానర్ తీసుకోగా సాక్షి కొంచెం పదాలు తారుమారు చేసి మంటలా పంటలా అని బ్యానర్ ఎత్తుకుంది. ఆంధ్రజ్యోతి మతం మంటలా అంటూ బ్యానర్ రాసుకొచ్చింది. దీంతో పాటు అన్ని పత్రికలు రాజాసింగ్ అరెస్టు, పీడీ యాక్ట్ ఐటెంకు ప్రయారిటీ ఇచ్చుకున్నాయి. వెలుగు, దిశ మాత్రం చంద్రికాక వార్తను మూలకు నెట్టేసి బీజేపీకి ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసినాయి. 300 కోట్లతో కొత్త మోటార్లు, 6ంటికి ఆర్డర్లు ఇచ్చిన సర్కారంటూ పోషెట్టికి మింగుడు పడని ఓ ఐటెంను వెలుగు ఫస్ట్ పేజీకి బ్యానర్గా తీసుకోగా తెర వెనుక ఎవరు, రియల్ ఎస్టేట్ మాయాజాలం, నిషేధిత భూముల క్రయ విక్రయాలంటూ సర్కారుకు ఇబ్బందికరమైన స్టోరీని రాసుకొచ్చింది దిశ. ఇక ఈనాడులో ఏమున్నాయంటే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇలా మరోసారి తన ఇజ్జత్ తీసుకుంది. తన అక్క పంపిన స్క్రిప్ట్ను యాస్టీస్గా ఫస్ట్ పేజీలో వేసిందట. ఇగో బ్యానర్గా దింపేసింది. పంటలా మంటలా ఏంటి, ఎలాంటి తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలంటూ మన పోషెట్టికి సంబంధించిన ఐటెంను బ్యానర్గా రాసుకొచ్చింది. దీంతో పాటు ప్రతిరోజు సిజేఐ ఎన్వి రమణ ఐటెంకు ప్రయారిటీ ఇచ్చినట్లే ఇవాళ కూడా ఆయన వార్తను రెండో బ్యానర్గా తీసుకుంది. సిజేఐగా విజయానికి ఢిల్లీ హైకోర్టు పునాది అంటూ ఓ ఐటెంను రాసుకొచ్చింది. అయితే చంద్రికాక, సిజేఐ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈనాడు సంజయ్, రాజాసింగ్ ఐటమ్స్కు ప్రయారిటీ తగ్గించింది. బండి యాత్రను కొనసాగనివ్వండి, రాజాసింగ్పై పీడీ చట్టం అంటూ 2 అప్డేట్ వార్తలను బ్యానర్ కింద ఇచ్చుకుంది. వాస్తవానికి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టిన వార్తను బ్యానర్గా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఈనాడు దాన్ని విస్మరించి పోషెట్టి జోకుడు వార్తకే జై కొట్టింది ఈనాడు. ఇక సాక్షి చూస్తే ఇలా సాక్షి మరోసారి దొరసాని పెద్ద చెల్లె ఈనాడునే ఫాలో అయింది. దొరసాని పంపిన స్క్రిప్ట్ను యాస్టీస్గా దింపేసింది. మంటలా పంటలా అంటూ ఈనాడులో వచ్చిన బ్యానర్ హెడ్డింగ్ పదాలను మార్చి వార్తనెత్తుకుంది. దీంతో పాటు రాజాసింగ్పై పీడీ చట్టం అంటూ అప్డేట్ వార్తను సెకండ్ బ్యానర్గా రాసుకొచ్చింది. 80 లక్షల ఓట్లు, 78 స్థానాల్లో గెలుపు. సాక్షి ఇంటర్వ్యూలో మాణిక్యం ఠాకూర్ ధీమా అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకూర్కు సంబంధించిన ఐటమ్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. బండికి లైన్ క్లియర్, చిక్కుల్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అంటూ మరో 2 కరెంట్ ఇష్యూస్ను మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చుకుంది. అంతకు మించి ఇలా సాక్షిలో చెప్పుకోదగిన వార్తలేం లేవు. ఇంకా డిజిటల్ దిశ పత్రిక చూస్తే దిశ ఇవాళ మిగతా పత్రికలకు భిన్నంగా బ్యానర్స్ ఎత్తుకుంది. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ కుట్ర, మత విద్వేషాలు రగిల్చేందుకు ప్లాన్ అంటూ సంజయ్కి సంబంధించిన అప్డేట్ ఐటమ్ను బ్యానర్గా తీసుకుంది. రాజాసింగ్పై పీడీ యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి అంటూ సెకండ్ బ్యానర్ రాసుకొచ్చింది. వీటితో పాటు తెర వెనుక ఎవరు, రియల్ ఎస్టేట్ మాయాజాలం, నిషేధిత భూముల క్రయ విక్రయాలంటూ సర్కారుకు ఇబ్బందికరమైన వార్తకు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చింది. సిబిఐ నోటీసులు ఖాయమంటూ కవిత పరువు నష్టం దావాపై వెస్ట్ ఢిల్లీ ఎంపీ వర్మ చేసిన కామెంట్స్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఇక మన పోషెట్టికి రంగారెడ్డి ఐటమ్ను మాత్రం మూలకు నెట్టేసింది. ఇక నమస్తే తెలంగాణ దొరసాని ఇలా తన ప్రీడ్ని సంబరపరిచేందుకు తెగ ప్రయత్నం చేసింది. ఉన్న పేజీలో అర్ధెకరం జాగా పోషెట్కి కేటాయించింది. పంటలు పండాలా మంటలు మండాలా అంటూ హెడ్డింగ్ రాసుకొచ్చి చంద్రికాకను ఆనందపరిచింది. వీటితో పాటు 800 కోట్లతో వేటా కేజ్రీవాల్ సర్కార్ కూల్చడమే టార్గెట్ అంటూ తన లిక్కర్ దోస్తు ఢిల్లీ సీఎంకు ప్రయారిటీ ఇచ్చుకుంది. కూల్చుడు టార్గెట్లో జార్ఖండ్, సిజే ఎన్వి రమణ ఐటమ్స్కు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిలో వెలుగులో ఏమొచ్చిందో మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. ఇవి తెలుగు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, కథలు ఇవన్నీ.
ఇగో మంటలు 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 అన్నిట్లలో మంటలు, ఇవన్నీ మంటలు. ఈ వార్త నమస్తే తెలంగాణలో టైప్ అయి మిగతా పత్రికలు పోతే యాజిటీజ్ చేసిరు. ఈ మంటలది ఇది అడ్వర్టైజ్మెంట్, ఇది వార్త కాదు. బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్రావు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన ప్రదీప్రావు గుర్తింపు లేదంటూ ఇటీవలే టీఆర్ఎస్ రాజీనామా. ఎర్రబల్లి ప్రదీప్రావు, ఎర్రబల్లి దయాకర్ రావు సోదరుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది ఇట్లుంటే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గ్రీన్ సిగ్నల్, ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టులో విచారణ. స్థలాన్ని జర్నలిస్టులు స్వాధీనం చేసుకోవడానికి ఓకే, నిర్మాణాలు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు. రేపు అంతో ఇంతో రాష్ట్రాలు కదా ఒకటి ఉండాలని అట్లా వేసిపోయినట్టు. జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు, త్వరలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్. 1000 పోస్టులకు జూలై 15న జరిగిన రాత పరీక్ష. మాస్ కాపీయింగ్ పాల్పడిన పలువురు అభ్యర్థులు లక్షలు తీసుకున్నారని అంబర్పేట పిఎస్లో ఫిర్యాదు. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు. రైట్గా తైతక్కకు బిగుస్తున్న ఉచ్చు, బతుకమ్మకు త్వరలోనే సిబిఐ నుంచి నోటీసులు. కవిత పరువు నష్టం దావాపై కమలనాథుల సీరియస్. అసలు విషయం తేల్చేయాలని బీజేపీ నిర్ణయం. త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి పిలుపు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ. డెఫమేషన్ సూట్ను లైట్ తీసుకున్న వర్మ అయోమయంలో పోషెట్టి కూతురు. కొన్నిసార్లు కొందరికి ముందు పోతే నుయ్యి వెనక్కొస్తే గొయ్యి లాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు సదరు వ్యక్తులు అటు మింగలేక ఇటు కక్కలేక అవస్థలు పడుతుంటారు. అయితే ఇలాంటి టైంలోనే ఏదో ఒక దారిని ఎంచుకొని సంకట స్థితిని కొని తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా మన తెలంగాణ ఆడపడుచు పోషెట్టి గారాల పట్టి గునుక తంగెడు పువ్వుల టేకేదార్ మన తెలంగాణ బతుకమ్మకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై అక్కడ బీజేపీ నేతలు మీడియాకెక్కి మన తైతక్క పరువును బజారు పాలు చేశారు. దీంతో అనేక మీమాంసల మధ్య మూడో పేజీలో ఓకే. వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ శాసనసభ్యులు ముజేందర్ సిర్సాపై తైతక్క బుధవారం పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం కుంభకోణంపై వాస్తవాలు చెప్పకుండా తమ పార్టీ నేతలపైనే బతుకమ్మ డెఫమేషన్ సూట్ ఫైల్ చేయడంపై బీజేపీ పెద్దలు సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బతుకమ్మకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తద్వారా తమ పార్టీ నేతలపై కవిత వేసిన డెఫమేషన్ సూట్ ఒట్టి బూటకమని తేల్చేయాలని నిర్ణయానికి కమల్నాథులు వచ్చినట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం బతుకమ్మకు ఒక విధంగా తీరని కష్టాలనే తెచ్చిపెట్టింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్తో కలిసి ఆమె రాజధాని కేంద్రంగా సాగించిన మద్యం దందా తైతక్క పోషెట్టి ఫ్యామిలీ టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. అయితే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత వెంటనే కవిత రియాక్ట్ అయ్యేందుకు వెనక ముందు ఆలోచించారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ కవిత బిజినెస్లకు సంబంధించి వివరాలు మొత్తం సిబిఐ దగ్గర ప్రస్తావించడంతో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై కేసులు వేస్తే మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని జరుచుకున్నారు. అయితే బతుకమ్మ ఈ విషయంలో ఆలస్యం చేసిన కొద్ది కేసీఆర్ ఫ్యామిలీ టీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు ముప్పేట దాటిని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే జరగబోయే పరిణామాలను అంచనా వేసుకోకుండా తైతక్క బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజేందర్ సిర్సాలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేసి తాము కడిగిన ముత్యమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దల సీరియస్ ఫోకస్. అయితే రాజధాని లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లు, ఆమె కమిషన్లు దండుకుంటున్నట్లు ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆమె పరువు నష్టం దావా వేయడం, తమ పార్టీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే సర్సాలకు నోటీసులు పంపడంపై కమల్నాథులు సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా రాజధాని మద్యం కుంభకోణంలో తైతక్క పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయంలో తమ పార్టీ నుంచి స్పందన లేకపోతే ఎమ్మెల్సీ కవితకు విధంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లే అవుతుందనే భావన కమల్నాథులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ వ్యవహారంపై సిబిఐ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను ముమ్మరం చేసి కవితను లాక్ చేయవచ్చని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగా ఆమె బిజినెస్లో కీలక భూమిక పోషించిన పాలేరు ఎమ్మెల్యే అల్లుడు సృజన్ ఇచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకొని మన బతుకమ్మకు నోటీసులు పంపాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఇదే జరిగితే బీజేపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో తనను బదనాం చేశారని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన ఆమెకు భంగపాటు తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసులో ప్రైమ్ అఫెన్సీ ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థ కవితకు నోటీసులు ఇచ్చేందుకు ఈ విషయాన్ని మరింత తరువుగా పరిశీలించి సృజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎవిడెన్స్ను
కొలాబరేట్ చేసుకొని బతుకమ్మ లాక్ అవుతుందని అంచనాకు వచ్చిన తర్వాతే సిబిఐ సమన్లు పంపనున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే కవిత రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దావాను లైట్ తీసుకున్న వారమే. ఈమె దావా అయితే లైట్ మరోవైపు ఎమ్మెల్సీ కవిత దావాను వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ లైట్ తీసుకున్నారు. కవిత వేసిన పరువు నష్టం దావాకు సంబంధించిన నోటీసులు ఇప్పటి వరకు తమకు అందలేదని, అవి అందిన తర్వాత సమాన్ కాపీని పరిశీలించి అందుకు అవసరమైన జవాబు చెప్తామని చెప్పి వెల్లడించారట. చెల్లెకు ఉచ్చు మంచిగా బిగుస్తుంది, బిగుసాలి. జనంత అహంకారమా, జరంత లెక్కనా? రాజా సింగ్ అరెస్టు, ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు. 41A CRPC కింద నోటీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెర్లపల్లి జైలుకు తరలింపు. గోషామాల ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు. ఇగో చెర్లపల్లి జైలుకు తరలించారు. ఎన్టీఆర్కి టీడీపీ బాధ్యతలు. తెలంగాణలో పార్టీ మారిన నేతలు అలాగే ఉన్న క్యాడర్. తెదాపాకి అనుకూలంగానే హైదరాబాద్ సెటిలర్స్. ఆ ఓటు బ్యాంకుపై కన్నేసిన కమలం. టీటీడీపీతో పొత్తు దిశగా అడుగులు. జూనియర్ ఎన్టీఆర్కి బాధ్యతలు ఇప్పించే పనిలో అమిత్ షా. యంగ్ టైగర్ ఇమేజ్ను క్యాచ్ చేసుకోవాలనే ఆలోచన. జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించాలనేటువంటి చర్చ నడుస్తుందట. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి, కానీ మొత్తానికైతే అది రాజకీయపరమైన భేటీ లెక్కనే ఉంది. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి అని క్వశ్చన్ మార్క్తో వార్త. టీపీసీసీ దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం. గాంధీభవన్లో రేవంత్ భట్టి సమావేశం. తన అభిప్రాయం తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాణిక్యం ఠాకూర్తో రేవంత్ భేటీ. క్యాండిడేట్గా ఫైనల్ చేసి అధిష్టానానికి పంపినట్టుగా సమాచారం తెలుస్తూ ఉందట. పాల్వాయి శ్రవంతి అయితే అంటే పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. పాదయాత్ర గ్రీన్ సిగ్నల్. బండి ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి. పోలీసుల నోటీసులను సస్పెండ్ చేసిన ధర్మాసనం. నేటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం. 27న హనుమకొండలో 3వ విడత పాదయాత్ర ముగింపు సభ. కానీ ముగింపు సభకు పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. నేటి మాట. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకులు ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం జయశంకర్ సార్ కృషిని చూశాం. దేశాల కోసం కుటుంబాలనే త్యాగాలు చేసిన రాజుల చరిత్రను చదివాం. నిన్ను నమ్మి రాష్ట్రం అప్పచెప్తే సర్వనాశనం చేశావు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఇప్పటికీ చిక్కు వెంట్రుకలను దాచుకొని గిన్నెలు కొనే తల్లులు కటిక పేదరికంలో ఉన్నారు. బీడీలు దుడితేనే కడుపు నిండే కుటుంబాలున్నాయి. పెళ్లిడికి వచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక ఎంతోమంది తండ్రులు దుబాయ్ వలస వెళ్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు బతుకులను వెళ్లదీయలేక అడ్డా కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ స్వంత ఇండ్లు లేక గుడిసెల మీద పరదాలు కప్పుకొని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఎంతోమంది మీరు చేసిన తప్పులకు ప్రతిక్షణం నరకయాతన అనుభవిస్తూ జీవిస్తున్నారు. ఆ ఇందరి పాపాలను మూటగట్టుకొని మీరు ఎన్ని తరాలు ఆనందంగా బతుకుతారు? ఏ కష్టజీవి కన్నీళ్ల పాపం మీకు తాకకుండా పోతుందా? ఎందరి పసిపిల్లల రోదన ఏ దేవుడి కన్నా మొరముట్టకపోద్దా అని ఎదురు చూస్తున్నామని పెద్దపల్లి రాజన్న రాసినటువంటిది నేటి మాట. మునుగోడు అభ్యర్థి. ఇక పాలకుల నిర్లక్ష్యంలో వర్సిటీలు 4 ఏళ్లకోసారి స్నాతకోత్సవాలు, 10 ఏళ్లకోసారి నియామకాలు. ఉపకులాధిపతులు లేకుండా వర్సిటీలు అనర్హులు ఉపకులాధిపతులు అని చెప్పి డాక్టర్ మావిడాల ఇస్తారి అసోసియేట్ ప్రొఫెసర్ జంతుశాస్త్ర విభాగం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ రాసినటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చు. యూనివర్సిటీలు మొత్తం విచ్ఛిన్నమైపోయినాయి, నిర్లక్ష్యానికి గురైపోయినాయి అనేది దానికి సంబంధించినటువంటి కథాంశం. వేగంగా మారుతున్న రాజకీయాలు. జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు. రాజా సింగ్ అరెస్టు. బీజేపీలో చేరిన ఎర్రబల్లి ప్రదీప్ రావు వార్తను చూడొచ్చు. తెలంగాణ ఆగం కానివ్వనని చెప్పి కేసీఆర్ అంటూ, నువ్వు ఉంటేనే ఆగమే, డబ్బులు ఇవ్వకుంటే శిక్షే తప్పదు. ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే కోరకంటి చందర్ అనుచరులు మోసం చేసిండ్రు. 45 కోట్లకు పైగా తీసుకున్న డబ్బులను చెల్లించాలి. మావోయిస్టు పార్టీ JMWP కార్యదర్శి వెంకటేష్ డిమాండ్. నిన్న మావోయిస్టులో లేఖ రాసిరు. మరి అది మావోయిస్టుల పేరు మీదనైతే వచ్చింది. ఎవరెవరైతే ఈ కోరుకంటి చందర్కి సంబంధించినటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో 790 మంది దగ్గర వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరిస్తా ఉన్నారు కోరుకంటి చందర్ను. మరి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టేలే, మీరు ఎన్నటికైనా కక్కాల్సిందే అవి. మునుగోడు ప్రచారానికి వెళ్తా, మనసు మార్చు. అయ్యా నీ ఇప్పుడు ఇక కోమటిరెడ్డి వార్త అయితే నాకే సిగ్గు అనిపిస్తుంది. పల్లా రాజేశ్వర్ తనయుడిపై ఫిర్యాదు. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు. అనురాగ్ యూనివర్సిటీ రద్దు చేయాలని డిమాండ్. అనురాగ్ యూనివర్సిటీ అనురాగం పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్దురో ఈ దొంగ కోటే కుర్రంటే మన కొడుకుతోటి మొత్తం ప్లాట్ల యజమానులను బెదిరించి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని బతుకుతున్నాడు. నేను కూడా వేసినాడు. ఈసీఐఆర్ ఇవ్వకపోవడంపై పునః సమీక్షించాలి. ఈడీ అధికారులను సమర్థిస్తూ జూలైలో సుప్రీం తీర్పుగా ప్రజలే ప్రతిపక్షం.
తిరస్కార పద్ధతికి కారణం నోర్సు ఇంద్రసేన అని చెప్పి కలియుగ రుద్రావతారం పోలీస్ పుస్తక రచయిత ఆయన కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాసింది ఇక్కడ. ఏమంటారంటే ప్రజలే ప్రతిపక్షంగా ఉండాలి, అందులో 40 సంవత్సరాలు కష్టపడిన రైతులకు మరియు కూలీలకు పస్తులు తప్పలేదు, ఏమేం జరుగుతుందని చెప్పి తిరస్కార పద్ధతి కారణం. ప్రజాప్రతినిధులు ఇప్పుడు తిరస్కరించబడిన గ్రామ సర్పంచ్ చేత ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీలకు తిరస్కార ఓటింగ్ పద్ధతి పెట్టాలి, వద్దు అని అంటే రీకాల్ చేసేటువంటి సిస్టమ్ రావాలని చెప్పి నోట్స్ ఇంద్రసేన రాసినటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది సినిమాకి సంబంధించినటువంటి పేజ్. పూజా హెగ్డే రకుల్ లీడ్ రోల్స్లో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అట. కృష్ణవంశీ పాన్ ఇండియా సినిమా. సీక్రెట్గా ఓపెనింగ్ ప్రభాస్ మారుతి సినిమా షురు. లైగర్ దేవరకొండల పోరందా లాగి కొట్టేసింది. ఇది సినిమాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు సినిమా పేజీ. ఒకసారిగా దిశ పేపర్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే రాజాసింగ్ పై పీడీ యాక్టు, తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేపై తొలి కేసు, ఎంఐఎం ప్రోద్బలమా బీజేపీ కట్టడి కోసమా, ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుక హాట్ టాపిక్గా గోషామహల్ ఎమ్మెల్యే ఇష్యూ. రాజాసింగ్ పైన పీడీ యాక్ట్ పెట్టినటువంటి వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ బ్యానర్గా. ఫస్ట్ బ్యానర్గా ఎంఐఎంతో కలిసి కేసీఆర్ కుట్ర, మత విద్వేషాలు రగిల్చేందుకు ప్లాన్, మునావర్ను ఎందుకు పిలిపించారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు లేవు, ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకుంది, కలెక్టరేట్ ప్రారంభంలో పీఎంపై విమర్శల అధికారిక కార్యక్రమమా రాజకీయ వేదిక, సీఎం తీరుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బండి యాత్రకు లైన్ క్లియర్, అనుమతించిన హైకోర్టు, హనుమకొండ సభకు నో పర్మిషన్, నిరాకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ అట. ఇవాళ మళ్ళా హౌస్ మోషన్ దాఖలు చేస్తూ ఉన్నారు, అది కూడా వచ్చేస్తుంది, ఏం ఇబ్బంది ఉండదు. గోషామహల్ ఎమ్మెల్యేపై 101 క్రిమినల్ కేసులు, అందులో 18 మత ఘర్షణలవే. మంగళహాట్లో పీడీ యాక్ట్, ఆయన వీడియో వల్లే నిరసనలు, అందుకే పీడీ యాక్ట్ పెట్టాం, హైదరాబాద్ సివి ఆనంద్. రైట్గా సోషల్ మీడియాపై పోలీసుల నిఘా, పోస్టింగ్లు వీడియోలపై నజర్, సీసీటీవీ ఫుటేజ్పై స్పెషల్ ఫోకస్, పాత బస్తీలో ట్యాబ్లతో ఫోటోలు, కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా, కమాండ్ కంట్రోల్లో పర్యవేక్షణ, సిటీ బ్రాండ్ ఇమేజ్పై సర్కార్ దృష్టి పెట్టిందట. రాజాసింగ్ అరెస్టు, చెల్లపల్లి జైలుకు తరలింపు. ఈ ఫోటో. సిబిఐ నోటీసులు ఖాయం. ఇక వేచి ఉండాక మంగళారతి పట్టుకొని ఉండు, ఇట్లా నోటీసులు నిన్ను గుంజకపోతుంటే చూడాలనిపిస్తుంది అక్క తెలంగాణ జనానికి. సిబిఐ నోటీసులు ఖాయం, వేచి చూడండి, విచారణకు వస్తారు, నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ ఎంపీలు కవిత ప్రస్తావన లేకుండా కామెంట్స్. ఖచ్చితంగా ముడతాయి అక్క, నీకు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అవుతుంది. మతోన్మాదులు మంటలు లేపుతారు, ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని తరిమి కొట్టాలి, నిన్ను బతికియాలి. కేసీఆర్ బతికితే ప్రజాస్వామ్యం బతికినట్టు. మత పిచ్చిగాలతో భవిష్యత్తు ఉండదు, కేంద్రం నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణ ఎడారి, అభివృద్ధి కోసం విపక్షాలు ఐక్యం కావాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చినోనివే ఒక్కనే తెచ్చిన అంటూ, ఇప్పుడు నేను ఇది కాపాడుతాను అందరూ కావాలని అట్లా. తెర వెనుక ఎవరు, రియల్ ఎస్టేట్ మాయాజాలం, నిషేధిత భూముల క్రయ విక్రయాలు, ఆకర్షణీయ ప్రకటనలతో ఆఫరు, ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్స్, ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెంట్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చెంత దోపిడీ, సంస్థలకు యజమానులు ఎవరు, అవి ఎక్కడివి అనేది రహస్యం, చేతులు మారుతున్న వేల కోట్ల రూపాయల భూములు. ఇది ఎవరుంటారు దీంట్లో, కేటీ రామారావు గ్యాంగ్ ఇదంతా. జార్ఖండ్ సీఎంకు పదవి గండం, మైనింగ్లో అవకతవకలపై ఆరోపణలు, అనర్హత వేటుకు ఎన్నికల కమిషన్ సిఫార్సు. అదే జరిగితే మధ్యంతర ఎన్నికలకు వెళ్తారన్న సీఎం హేమంత్ సోరెన్. మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ పోయి కలిసి ఈ పని అయింది. ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు, ఎగ్జామ్లో మాస్ కాపీయింగ్ సహకరించిన విద్యుత్ ఉద్యోగులు 81 మందికి అందిన ఆన్సర్, త్వరలోనే కొత్త నోటిఫికేషన్, సీఎండీ జి రఘుమారెడ్డి అట. ఇక జర్నలిస్టుల గుడ్ న్యూస్, 12 ఏళ్ల నిరీక్షణకు తెర, ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్. ఈ జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణకు సంబంధించి. ఇక ఆదాబ్ హైదరాబాద్లో చూద్దాం. ఆజ్ కీ బాత్. ఒక ఉప ఎన్నిక ఇన్ని సంచలనాలకు కారణభూతం అవుతుంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఎన్ని సంచలనాలు అరాచకాలు సృష్టించనున్నాయో. అధికారమే పరమావధి, రాజకీయ పార్టీలకు బ్రతుకే భారమవుతుంది. సామాన్యులకు అధికారం రావడానికి సామాన్యుడి ఓటు మూలం, కానీ ఓటు నమ్ముకుంటూ బానిసలా మారడం ఎంతవరకు న్యాయం. ఓటు నమ్ముకోకు, కుహనా నాయకులను ఎప్పుడు నమ్ముకోకు. ఆజ్కి బాత్. తుపాకీ గుళ్లకు ఉరిశిక్షకు భయపడను, నన్ను నగరం నుంచి బహిష్కరించే కుట్ర జరుగుతోంది. అరెస్టుకు ముందు మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్. టీఆర్ఎస్ మజ్లిస్పై విరుచుకుపడ్డ వైనం, రాజాసింగ్పై పీడీ యాక్ట్, చెర్లపల్లి జైలుకు తరలింపు.
మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై రౌడీ షీట్ 2004 నుంచి 101 కేసుల్లో నిందితుడిగా రాజాసింగ్. పలు పోలీస్ స్టేషన్లలో 18 కమ్యూనల్ కేసులను నమోదు. ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు అవ్వడం ఇదే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో. ఇక జర్నలిస్టు ఇళ్ల స్థలాలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ఓకే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను స్పష్టం చేసిన సీఎం కేసీఆర్. నీతోనే ఆగమవుతుంది. ఈయన కాదు అంటే అవుతుంది, అవుతుంది అంటే కాదు. ఆగం కాని అంటే ఆగం చేస్తా అన్నట్టు. అంతే. ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్. పాదయాత్రకు అనుమతి ఇచ్చిన హైకోర్టు. నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు, కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారు, నా యాత్రను అడ్డుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తున్నారు, ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోంది, ముస్లింలు బీజేపీకి మద్దతు పలుకుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం 105 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. నల్గొండ మిర్యాలగూడలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలే పూర్తి కాకుండా 105 కోట్లు ఎలా మంజూరు చేశారు? ఎస్టీపీ నిర్మాణాల అవినీతిపై విచారణ జరిపించాలి స్థానిక ప్రజల డిమాండ్. కాంట్రాక్టర్ నాయకులు అధికారుల జోడీ వెరసి 105 కోట్ల దోపిడీ. ఆదా వార్తకు విశేష స్పందన. ఎస్టీపీల నిర్మాణ సంస్థ కృషి ఇన్ఫ్రా ఇండియాపై లిమిటెడ్పై దుమ్మెత్తిపోస్తున్న ప్రజానికం. చలమల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ మోసం చేసింది. బీజేపీ బరి తెగిస్తోంది. విరుచుకుపడ్డ అసదుద్దీన్. రాష్ట్రాన్ని అగ్గికి ఆహుతి చేస్తారా? ఒక ఉప ఎన్నిక కోసం బరి తెగిస్తారా? అల్లా దయతో ఎలాంటి సంక్షోభం జరగకూడదు, ప్రజలను బయటకు రానియకుండా చేస్తున్నారని చెప్పేసి. విషయం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి బీజేపీ ఈ 7 ఎమ్మెల్యేలు ఎంతసేపు పని చేయాలనుకుంటే, కానీ ఇక్కడ ఎంఐఎం ఉన్న రోజులు బీజేపీ సలగుండగలుగుతుంది, బీజేపీ సలగున్న రోజులు ఎంఐఎం ఉంటుంది. వీళ్ళు సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి పనికొస్తారు. కరెక్ట్. సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఓట్లు అంతే. అభివృద్ధి తర్వాత ఇక అభివృద్ధి లేదు, ఏం లేదు. వైద్య విధాన పరిషత్లో జమ్మిక్కుల జితేందర్ అట. ఈయనెవరు? అభ్యర్థులకు తప్పుడు మార్కులు వేసిన వైనం. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉన్న ఉద్యోగాలకు తప్పుడు మెరిట్ లిస్టు, ఫేక్ రోస్టర్ సృష్టించిన కేటుగాడు. అభ్యంతరాలు తెలిపే అవకాశం లేకుండా చేసిన గనుడు. 2018లో జితేందర్పై సస్పెన్షన్ వేటు వేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. సస్పెన్షన్ అనంతరం ఎటువంటి విచారణ జరపకుండానే జనగామకి పోస్టింగు. తక్షణమే దొడ్డిదారిన డిప్యుటేషన్పై రాష్ట్ర కార్యాలయానికి. సీనియారిటీ లిస్టులో పేరు లేకుండానే డిపిసి అప్రూవల్ లేకుండా వక్ర మార్గంలో నేషనల్ ప్రమోషన్ కొట్టిన కేటుగాడట జితేందర్ రెడ్డి. మంచిగానే దాపరమైన వసు. ఈ గ్రామంలో బతుకుడెట్లా? కాలుష్య కోరల్లో నలిగిపోతున్న నల్లకుంట చెరువు. దుర్భరంగా మారిన దోమడు గ్రామస్తుల బతుకులు. చెరువులో హెటిరో సంస్థ రసాయనాలు కలవడంతో దుర్గంధభరితంగా మారిన చెరువు పరిసర ప్రాంతాలు. నీరు విషతుల్యమై పశువులు చేపలు చనిపోతున్న పీసీబీ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆవేదన. ఫిర్యాదు చేస్తే కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు శూన్యం. కాలుష్యం పెరగడంతో వేల కుటుంబాలు గ్రామం వదిలే పరిస్థితి. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న దోమడు గ్రామస్తులు. కాలుష్యం వనస్థలిపురం నారాయణ స్కూల్లో దారుణం. ఫీజు కట్టినా మళ్లీ కట్టాలని విద్యార్థిని తండ్రి న్యాయవాది భాస్కరాచారికి వేధింపులు. ఫీజు డబ్బులు మింగింది పాత ప్రిన్సిపల్. తల్లిదండ్రుల దగ్గర రికవరీ చేస్తున్న యాజమాన్యం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ ప్రస్తుత ప్రిన్సిపల్ బెదిరింపులు. ఒక న్యాయవాదికే న్యాయం లభించినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి? కార్పొరేట్ కాలేజీ, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను ఖతం చేయాలి, కార్పొరేట్ హాస్పిటల్లను ఖతం చేయాలి. ఇది 7200 చేస్తుంది, ఇది మూమెంట్ చేస్తుంది. మాతో పాటు చేతులు కలపాలనుకునేటువంటి సోదరులారా, ఈ 7200లో మీరు భాగస్వామ్యులు కావచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, మాతో జతగట్టండి. మనం కలిసి మన జీవితాలను మనం బాగు చేసుకుందాం. ఇందులో జైన్ గాండి ఈ ఫిలప్ చేసి ఢిల్లీ ప్రభుత్వానికి గడ్డుకాలం. అజ్ఞాతంలోకి వెళ్లిన పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర. పలు ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనట. పలువురు ఎమ్మెల్యేలు గాయబయ్యారట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడు దినపత్రిక గురించి మనం చాలా తక్కువ చెప్పుకోవాలి. ఇంటికి కిలో బంగారాన్ని తెచ్చిన తెరాసాను ఓడిస్తారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన సిజేఐ గారి వార్త, అది కామన్గా ఉంటుంది. ఇక మంటలా ఎలాంటి తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. మత పిచ్చిగాలు అల్లకల్లోలం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని చెప్పి బాతాల పోసేటి పేంకుడు వార్తది. బండి యాత్రను కొనసాగనివ్వండి. ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి, ఏసీపీ నోటీసుల సస్పెన్షన్. ఇక ఇందులో చూడు, మంటలా
ఆడు పక్కకుందామే. ఇగో మంటలు మండాలా పంటలు పండాలా ఈ మంటల వార్త మొత్తం అన్నిట్లల్లా నమస్తే తెలంగాణ వాళ్ళు రాసి పంపి అడ్వర్టైజ్ కింద వేసుకురన్నట్టు ఇదంతా కరెక్ట్. ఇక రాజా సింగ్ పై పీడీ చట్టం ఉదయం నోటీసులు సాయంత్రం అరెస్టు భద్రత మధ్య చెర్లపల్లి జైలుకు తరలింపు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నందుకే అని చెప్పి సిపి జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వే కామత్ మా ఎమ్మెల్యేలకు ఇవ్వ చూపిన 800 కోట్లు మీకు ఎక్కడివి అవి జీఎస్టీ నిధుల పీఎం కేర్స్ ఫండా భాజపాను ప్రశ్నించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పార్టీ భేటీకి 7 ఎమ్మెల్యేల గైర్హాజరు చూసుకో నిందితుల విడుదల కోర్టు అనుమతి ఇవ్వలేదు తీర్పును సరిగ్గా అర్థం చేసుకోలేదు బిల్కిస్ బాను అత్యాచార కేసులో సీజే జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు కేంద్రం గుజరాత్కు నోటీసులు కాలం చెల్లిన కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాం అనువైన చోట పని వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరమే కార్మిక మంత్రుల సదస్సులో మోడీ పాత చొక్కాలు పాత పుస్తకాలు 25 నుంచి 30% మంది విద్యార్థులకు అందని కొత్త పుస్తకాలు యూనిఫామ్లు రాక పాత దుస్తులే గతి నత్తనడకన మన ఊరు మనబడి పాఠశాలలు తెరిచి 2.5 నెలలైన విద్యాశాఖ నిర్లక్ష్యం ఇది ఒక కథ కనిపిస్తుంది కథనం కనిపిస్తుంది గంతే ఇక అది ఇవన్నిటిని కవర్ చేస్తారు జార్ఖండ్ సీఎంపై అనర్హత వేటు ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని గవర్నర్కి ఈసీ సిఫార్సు గన్ల లీజును కేటాయించుకున్నట్లు అందిన ఫిర్యాదుపై చర్యలట తమకు సమాచారం లేదన్న సోరెన్ కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇస్తే కథమే అయిపోయినట్టే ఇక అక్కడ ఉద్ధవ్ ఠాక్రే అయిపోయిండు చూసుకో నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ నాగం కాని అనట నీ దండమే పానగండం తెలంగాణకు సీఎం ప్రసంగంపై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళనట ఈ హర్షం వ్యక్తం చేస్తున్న ఈ మహిళల సంగతి చూడరు హర్షమా ఇక మహిళా విపరీతమైన జనం ఎందుకు మా మాట లేదు ఇవాళ మనం రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు కావాలి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు కావాలి ఇగో గణపతి పండుగ వస్తుందిగా అయితే వరంగల్లో గణపతి విగ్రహంతో పాటు కేసీఆర్ విగ్రహం కూడా కలిపి తయారు చేస్తున్నట నిమజ్జనం రోజు ఎట్లా నిమజ్జనం రోజు గణపతితో పాటు కేసీఆర్ కూడా నీళ్ళలో నిమజ్జనం చేయొచ్చట కేసీఆర్ బొమ్మ పెడుతున్నట మరి మంచిదే పెడుతురు ఎలుకని తీసేరి ఇక ఆడికి వెళ్ళి ఎందుకంటే కేసీఆర్ చూసుకుంటాడు లడ్లు బొడ్లు తెలంగాణ తిట్టలేడా గట్టే ఎలుకని తీసి ఇది బెటర్ ఇక ఇక గిది చూడరి ఇది గిడ మంటలు వెళ్తా ఉన్నాయి బోర్లకేని నీళ్ళు రావాలి కానీ మంటలు వస్తున్నాయి ఆడ ఏదో ఉండి ఉంటుంది లోపల ఇక ఇది ఇట్లుంటే ఇక రాని ఇగో సౌండ్ అయినా దాచి ఒక మంచి అలవాటు ఉంది అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం దొరికిపోయిన తర్వాత మిద్దులెక్కి అరవడం బుకాయించడం నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి పైకొచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటే అని నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే విచారణకు ముందుకు రావాలి ఇది పద్ధత విచారణ చేయనివ్వరా అయినా దాచేది లేకపోతే భయం ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా తప్పు చేయకపోతే భయం ఎందుకు విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి కోర్టు ఎందుకు వెళ్ళాలి భయం ఎందుకు పడాలి కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు భయపడాల్సిన అవసరం లేదు కానీ విచారణకే భయం ఎందుకు అసలు విషయం ఏంటంటే ప్రజల్లో పరపతి పోయిన తర్వాత లాస్ట్ చేసి ఎవరిని తిట్టినట్టుందా మందికి చెప్పేటప్పుడేమో విచారణకు ఎందుకు భయపడుతున్నావు కోర్టుకు ఎందుకు ఉరుకుతున్నావు అన్ను మరి శల్యుడికే ఈయన కూడా ఉరికిండు మొన్న దాకా ఇప్పుడు వీళ్ళు నేతలు చెప్తా ఉన్నారు ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే కేటీఆర్ డిస్టర్బ్డ్ హైదరాబాద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఇండియాలో కేటీఆర్ హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అనేది ఇక ట్రెండింగ్ లోకి వచ్చింది ఇక ఇలా దుకాణం ఇంత బంద్ అవుతుంది ఇప్పుడు అన్న శల్యం తిట్టినట్టుగా లేడు కానీ మందిని తిట్టింది ఇది వరకు అవి ఇవి కలిపి చూస్తే ఇప్పుడు లెక్క సరిపోయింది ఎందుకు భయం ఎందుకండి ఏమన్నట దండం పెడుతున్నట ఓ రాయను అదే టోపీ అదే కథ అన్నట్టు అదే టోపీ అదే కథ దీపో అంటుంది ఇక సాల్పో నాయనా సాల్పో కూల్చుడు టార్గెట్లో జార్ఖండ్ మనోడు కొత్తగా 33 గురుకులాలు 13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీ
నేను ఇట్లే మా 119 గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తే ఒక్క గురుకులంలో ఒక్క టీచర్ కూడా ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా లేదు. ఏ అన్ని బయట మాటలు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంటే ఇది లంగా గవర్నమెంట్ అయిపోయింది. జనం ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఇక ఈ పిల్లలు చూడు ఎంత మంచిగా చూస్తారు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నది పాప. మార్నింగ్ న్యూస్కి ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా మాకు పంపిస్తూ ఉన్నారు. చాలా చోట్ల కూడా అమెరికా ఇస్త్రీ చేస్తుంది ఆమె, మిషన్ కుడుతుంది. మార్నింగ్ న్యూస్ పెట్టుకొని మిషన్ కుడుతుంది ఒక అక్క. ఇక ఇదేదో అమెరికాలో ఉన్నట్టుంది, ఇక్కడ విదేశాల్లో. చూపించు కెమెరామెన్. అయ్యో तीन मार मल्लना కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రజలారా. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ మాకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉంది. ఇవాళ మేము ఏటూరు నాగారం అడవుల దాకా కూడా మార్నింగ్ న్యూస్ను తీసుకుపోగలిగినాం. ఇక భవిష్యత్ అంతా డిజిటల్ మయమే. ఈ పేపర్లు గీపర్లు ఇవన్నీ కంప్లీట్గా డిజిటల్లోకి మారాల్సిందే అనివార్యం. అదిగా ఇక మనం ఇవాళ పెట్టినటువంటి పోలు, తరిమి కొట్టాల్సి వస్తే ఎవరిని తరిమి కొట్టాలి, కేసీఆర్ను తరిమి కొట్టాలని చెప్పి 90% మంది చెప్తా ఉన్నారు. 15,000 అంటే నియర్ బై 16,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక ఇంకొక వైపు మనం ఇవాళ పెట్టినటువంటి ఇంకో పోల్ను చూసుకుంటే, కేసీఆర్ సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమా అంటే సాధ్యం కాదని 86% మంది చెప్తా ఉన్నారు. 86% మంది. వీళ్ళనైతే ఇక ఓ రౌండ్ వేసుకోవచ్చు. బంగారు తెలంగాణ మాట దేవుడెరు కానీ అవినీతి పరులు, దుర్మార్గులు, రౌడీలు, అంతకులు, నరబలి వంటి క్షుద్ర మాంత్రికులతో కచరా చెత్తతో నిండి కచరా తెలంగాణగా మారింది. కచార్రావు బంగారు కుటుంబం అయింది. అయ్యో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని ఖతం చేయాలి.